సంతోషంగా చెప్తాం. బలో యేసుక్రీస్తు మహారాజుకో, రాజుల రాజుకో, ప్రభుల ప్రభుకో. ఇదనము మనమందరం కూడా పునరుత్థాన పండుగ దినముల్లోనికి మనం వచ్చినాం. మనమందరము కూడా గొప్ప ధన్యులం. ఎందుకనంటే మరణము గెలిచి సజీవునిగా లేచిన, సజీవుడై నిలిచిన సజీవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఎవరి జీవితమైనా 2 తేదీల మధ్య ఉంటుంది. ఒకటి పుట్టిన తేదీ, రెండవది చనిపోయిన తేదీ. కానీ యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం అలా లెక్క వేయలేం. ఆయన బ్రతికిన దినములు కాదు, ఆయన చనిపోయిన దినములైతే లెక్క వేయగలం. మంచి శుక్రవారపు దినమున సాయంకాలం మరణించిన ఆయన పునరుత్థాన దినమందు ఆదివారం ఉదయము అన పెందల కాడనే ఆయన తిరిగి లేచిన ఆ సమయం వరకు ఆయన చనిపోయినట్లుగా చెప్పగలము. మిగతాదంతా జీవించినదే. ఆయన అంటాడు, నేనే ఆల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కాడపటి వాడను, జీవించేవాడను, మృతుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగములో యుగ యుగాలు సజీవనగా ఉన్నటువంటి దేవాది దేవుడు. దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పేరు జీవము. ఆయన జీవించుచున్న దేవుడు, ద లివింగ్ గాడ్. ఆయన తన జీవితమును గురించి ఒక మాట, ఆయన బ్రతుకున్నప్పుడే, శరీరీతిగా ఉన్నప్పుడే ఒక మాట తెలియపరిచిన మాట చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తే, తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరి జీవమైనా దేవుడిస్తే వచ్చింది. నీకు నువ్వుగా తెచ్చుకున్న జీవము లేదు. ఒకవేళ నీకు నువ్వు మరణం తెచ్చుకోవచ్చు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా. కానీ జీవాన్ని నువ్వు తెచ్చుకోలేవు. నీకు నువ్వుగా బ్రతకలేవు. చనిపోయిన నువ్వు తిరిగి జీవించలేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు జీవితం మనం చూస్తే, తండ్రి ఎలాగోన తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. అంటే ఆయన తనంతట తానుగా జీవించగలడు. ఆయన ఎవరు చేయలే, తయారు చేయలే. ఆయన ఎవరు కూడా ఆయనకి జీవము ధారపోయలే. ఆయనే తనంతట తానుగా జీవిస్తున్నాడు. తనంతట తానుగా జీవించగలడు మరణించినా కూడా. అయితే తండ్రి లేపే వరకు ఆయన లేవలే. విషయం ఏంటంటే, ఆయనకు ఆ శక్తి ఉంది, ఆయనకు ఆ జీవం ఉంది. తండ్రి లేపాడు, అంతవరకు ఆయన విధేయుడిగా ఉన్నాడు. అయితే ఆయనకున్నటువంటి ఘనమైన స్థితి ఏమిటి అనగా, ఎవరో జీవం పోస్తే రాలేదు. యేసుక్రీస్తు ప్రభు కానీ తండ్రి కానీ వారంతట వారే ఎలాంటి వారు? జీవము గలవారై ఉన్నారు. ఆయన పేరే జీవము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అన్నటువంటి ప్రభువుని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్నటువంటి పునరుత్థాన చరిత్రను క్లుప్తంగా మనం చూద్దాం. ఆయన చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. లేచినప్పుడు ఎలాంటి కాంట్రవర్సీ, ఎలాంటి వివాదాలు చెలరేగినాయి. ఆయన లేచిన తర్వాత పరిస్థితులు ఎటువంటివి, ఆయన లేచిన తర్వాత చెప్పిన మాట ఎటువంటిది. దేవుని ప్రియులారా గమనించండి. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత 3వ దినానికి ఆయన తిరిగి లేచాడు. చూడండి 28వ అధ్యాయం మొదటి నుండి మనం ఆ చరిత్రను చూద్దాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు విశ్రాంతి దినము గడవగానే, విశ్రాంతి దినం ఏ రోజు కాదు, శనివారం.
యూదులైన వారికి మొదటి నుంచి ఉన్నది ఏ రోజు? శనివారమే, సబ్బాతు దినం. అయితే యేసుక్రీస్తు ప్రభు లేచినది ఆదివారము. ఆ తర్వాత అపోస్తలులందరూ కూడా కూడుకుంది ఎక్కువగా ఆదివారం, చందా పోగేసింది ఆదివారమున అని మనం చూస్తాం. ఆయన లేచి జీవము ధారపోసాడు. ఆయన లేచి మనకు జీవం ఇచ్చాడు. కాబట్టి ఆయన ఆరాధించడానికి ఈరోజు మనము ఆదివారమున మనం ఏర్పాటు చేసుకున్నాం. నిజానికి విశ్రాంతి దినం శనివారం. ప్రభు ఆయన సిలువలో మరణించి దాదాపుగా శుక్రవారం, మహాశుక్రవారం రోజున 3 గంటలకు తర్వాత ఆయన మరణించిన తర్వాత 6 గంటల లోపుగా ఆయన సమాధి చేశారు. ఎందుకనంటే వారికి, యూదులైన వారికి దినము సాయంకాలంతో ప్రారంభం. ఈరోజు సాయంకాలం నుంచి తర్వాత రోజు సాయంకాలం వరకు. అందుకే మోషే ఏమని రాస్తాడంటే ఆదికాండం 1వ అధ్యాయంలో అస్తమయమును ఉదయమును కలుగగాని. న్యాయతగా అయితే ఉదయం తర్వాత అస్తమయం వస్తుంది. కానీ వాళ్ళ లెక్క ఎలా ఉంటుందంటే సాయంకాలం నుంచి. ఎందుకనంటే వాళ్ళకి రోజు లెక్క మనకు ఉన్నటువంటి క్యాలెండర్ సూర్యుని మీద ఆధారితంగా ఉండేటువంటి క్యాలెండర్ మనది. కానీ ఆ యొక్క యూదుల క్యాలెండర్ కానీ అప్పటి క్యాలెండర్లో మనం చూస్తే చంద్రుడి మీద ఆధారము కలిగినటువంటి క్యాలెండర్ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకి ఎడారుల్లో వారికి ఆ లెక్క ఎలా తెలుస్తుందంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఆ చంద్రుని బట్టి రోజులు లెక్కేస్తారు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళకి ఆ రోజు అనేది లెక్క. కాబట్టి అస్తమయము ఉదయము. కాబట్టి ఆ లెక్కన ఆ యొక్క అస్తమయముతోటి వాళ్ళకి సబ్బాతు దినం ప్రారంభమైపోతుంది. ఆ రోజు శవం దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరైనా ముట్టుకుంటే ఇంకంతే, ఇక దూరంగా ఉండాల్సిందే. కాబట్టి త్వరగా ఆయన్ని సమాధి చేయడం జరిగింది. ఆ క్రమంలో అంత్యక్రియలు వారు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్, కొన్ని సుగంధ ద్రవ్యాలు, దినుసులు తీసుకొస్తారు. అంతకుముందు మనం చూసాము పస్కా పండుగ ముందు మత్తయి సువార్తలో 26వ అధ్యాయం మత్తయి సువార్తలో మొదటి బేతనీలో 6వ వచనం మీరు చూస్తే చరిత్ర ఉంటుంది. ప్రభు విందు కూర్చున్నప్పుడు, అంటే పస్కా కొన్ని రోజుల ముందు కూర్చున్నప్పుడు ఆమె మిక్కిలి విలువైన జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి అది పూసినట్లుగా మనం చూస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాధపడిపోయారు. అనగా మరి ముఖ్యంగా ఇస్కరియోతు యోధ చాలా విలువ కలిగింది. అప్పుడే $10,000 విలువ అంట. అది అంటే మీరు $80 అంత వేసుకోండి, అంటే ₹1,00,000 విలువ కలిగినది. 8 లక్షలు అనుకుందాం ఈ రోజుల్లో విలువ. అంతటి విలువైనటువంటి అత్తరట అది. ఎందుకంటే అది మన ఉత్తర భారతదేశంలో కొన్ని మొక్కల్లో అది వస్తుంది. ఆ యొక్క మొక్కలు తీసి దాన్ని ఎండబెట్టి దాన్ని దినుసులుగా చేసి సుగంధ ద్రవ్యం కింద వేస్తారు. చాలా విలువైంది అది. చాలా గొప్పోళ్ళు వాడేది అది, ఆ యొక్క అత్తరు. అటువంటి మిక్కిలి విలువైన జటామాంస అత్తరు తీసుకొచ్చి ప్రభు పాదాల మీద పోస్తే ఎంత విలువైంది, ఎందుకు పారబోసావు, వేస్ట్ చేసావు అన్నట్లుగా వాడు అభిప్రాయపడి, వాడి ఉద్దేశం ఏంటంటే ఆ డబ్బు మార్చుకుంటే అది వాడి యొక్క ఖాతాలోకి వస్తుంది అన్నట్లుగా. కాబట్టి అప్పుడు ప్రభు ఖండించి అంటారు 12వ వచనంలో, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాప నిమిత్తం దీన్ని చేసి. కాబట్టి ఇది చాలా విలువగా దాన్ని ఒక చనిపోయినప్పుడు అందులో పూయడం జరుగుతుంది. ఒక నారబట్టు చుట్టి, లేక వాళ్ళు ఏం చేస్తారంటే శరీరం మీద ఈ సుగంధ ద్రవ్యాలు పూస్తారు. అది ఎలాంటిదంటే మోటార్ పేస్ట్లా ఉంటుంది. ఇదంతా ఈ దినుసులన్నీ కలిపింది. అది వేసి ఈ యొక్క నారబట్ట, అంటే మీకు దెబ్బ తగిలినప్పుడు కడతారు చూడండి, దాని మీద కొంచెం దళసరగా ఉంటుంది. అలాంటి మరి నారబట్ట చుట్టి మళ్ళీ ఇంకొక లేయర్ దాని మీద పోస్తారు, మళ్ళీ వేస్తారు. ఇది ఇలాగా ఏమైపోద్దంటే ముందు కాళ్ళ దగ్గర నుంచి మెడ దాకా చుడతారు, తర్వాత తల ప్రత్యేకంగా వేరుగా చుడతారు. మరి ఇలా చుట్టినటువంటి నారబట్ట ఈ దినుసులకి, ఈ సుగంధ ద్రవ్యాలకి ఏమవుతుందంటే బిగిసిపోద్ది అనమాట. కొంతసేపటికి గట్టిగా బిగిసిపోతుంది. అది బిగిసిపోయి ఒక లేయర్ కింద, ఒక పొర కింద అవుతుంది అది అదంతా. కాబట్టి ఇదంతా ఒక ప్రక్రియ, వాళ్ళు చనిపోయినప్పుడు చేసేటువంటి ప్రక్రియ. సమాధి కూడా ఎలాగా ఏం చేస్తారంటే అలా చేసి ఒక తొలిచినటువంటి సమాధిలో పెడతారు. అలాగన 3 దినములు మరి వారు ఆ యొక్క అంత్యక్రియలు చేసి ప్రార్థనలు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తర్వాత దాన్ని పాతి పెడతారు. అంటే ఒక సమాధిలో ఉంచి
ఈ రాతి తొలిచినట్టు రాతి సమాధిలో పెట్టి దానికి అడ్డురాయి వేసుకుని మళ్ళీ వెళుతూ ఉంటారు. ఆ సమాధిలోకి వెళ్ళి ఆ యొక్క సుగంధద్రవ్యాలు పోయడము ఇలాంటివన్నీ చేసి ప్రార్థనలు చేసుకుని ఇదంతా అయిన తర్వాత అప్పుడు వారు గోతిలో ఆ శరీరాన్ని పాతి పెడతారు. సాధారణంగా ఒక తొలిచిన సమాధులు అలా పెట్టి తీసి అలాగే 2-3 అలా పెట్టి ఫైనల్గా వాళ్ళని భూస్థాపితం చేస్తారు 4వ దినానికి. కాబట్టి గమనించినట్లయితే యేసు ప్రభు సమాధి కూడా అలాంటిదే. అయితే దానికి ఒక మాట చెప్పారు, అంతకుముందు ఎవరిని అందులో పెట్టలేదు క్రొత్త సమాధి అని. ఎందుకంటే ఎలాగన పెట్టి తీసి ఫైనల్గా భూమిలో పెడతారు. ఈ రాతిలో తొలిపించుకునేది అంటే గొప్ప వాళ్ళు చేసేటువంటి పని. ఆ రాతిని తొలిపించుకొని పెద్ద సమాధి చేసి అందులో ఈ శరీరాలని ఉంచి ఈ అంత్యక్రియలు అయ్యేదాకా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాగ ఈ లోపల వారికి వచ్చిందంటే సబ్బాత్ దినం మధ్యలో ఈ యొక్క విశ్రాంతి దినం వచ్చింది. అది గడిచిపోగానే వాళ్ళు అనగా స్త్రీలైన వారు ఏం చేస్తున్నారు అనగా సమాధి దగ్గరికి వెళుతున్నారు. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం ప్రారంభంలో విశ్రాంతి గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చుని. చూడండి దేవుని ప్రియులారా, చాలామందికి సమాధి అంటే భయము, లేక మరణం అంటే భయము. స్త్రీలైన వారు వెళ్ళడానికి చాలా కొన్ని ఆజ్ఞలు లేక వెళ్ళకుండగా అడ్డుగా ఉంటూ ఉంటాయి. అన్యుల్లోంచి వచ్చిన వారైతే చాలా ఎక్కువగా చాలా నమ్మకాలను బట్టి వారిని వెళ్ళనవరు. కానీ క్రైస్తవులకు కాదు ఇది. ఒకవేళ బహుశా నువ్వు అన్యునిగా జీవించినట్లయితే సరే, కానీ క్రైస్తవుల్లో సమాధి దగ్గర చనిపోయినప్పుడు కూడా సొంత ఇంటి వారైనా కూడా సమాధికి వెళ్ళడానికి ఏ ఆక్షేపణ లేదు. మీరు ఒకవేళ భర్తను పోగొట్టుకున్నా, భార్యను పోగొట్టుకున్నా, బిడ్డలను పోగొట్టుకున్నా, ఎవరిని పోగొట్టుకున్నా, స్త్రీలైన వారైనా సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఏ ఆటంకము లేదు అనేది మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. క్రైస్తవ్యంలో మీకు మరలా చెప్తున్నా, మీరు అన్యుల్లాగా మీరు ఆగిపోయి ఆపివేస్తే మీరు అన్యుల కింద ఇంకా జీవిస్తున్నారు. క్రైస్తవులు అయితే ఏ నమ్మకము లేదు. ఎవరైనా అడ్డుపెట్టినా మీరు చెప్పొచ్చు, క్రీస్తుని నమ్ముకున్నా మాకు అది లేదని చెప్పొచ్చు. ఎందుకంటే సమాధి దగ్గరికి వెళ్ళినంత మాత్రం బహుశా సాధారణంగా ఎందుకు చేస్తారంటే అక్కడికి వెళ్తే ఇంకా అసలు రారని ఒకంత అలా చేస్తూ ఉంటారు. బహుశా అలాంటిదైతే సరే, కానీ అక్కడికి వెళ్తే కీడు వస్తుంది, ఇంకెవరికైనా ఏదైనా అవుతుంది అనేది మనకు లేదు. అక్కడికి వెళ్ళి స్నానాలు చేయాలనేది కూడా లేదు. కాకపోతే ఒకటే ఏంటంటే కాళ్ళు కడుక్కుంటారు. ఎందుకనంటే ఒకసారి దయ్యాలు వదిలించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చామంటే వీడు శ్మశానంకి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా వచ్చాడు, ఆ మట్టిలోంచి వచ్చానని చెప్పిందట. కాబట్టి దాన్ని బట్టి ఒకవేళ ఏదైనా ఆ క్రియలు చేయొచ్చేమో. అదైనా కానీ దయ్యాలు వదిలించగలిగే ఆ యొక్క శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. నా నామమును దయ్యాలు వెళ్ళగొడతారు. కాబట్టి ఎన్నున్నా వాటన్నిటికీ కూడా విరుగుడు కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ఈ ఆచారాలు ముఖ్యం కాదు, మనకు వెళ్ళడానికి వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. కాబట్టి ఇక్కడ స్త్రీలైన వారే మొదటిగా సమాధి దగ్గరికి వెళ్ళిన వారు. ఇంకా చెప్పాలంటే సమాధి చేసినప్పుడు చివరుందాళ్లే, సమాధి తర్వాత ఆయన లేచినప్పుడు కూడా మొదట ఉంది వాళ్ళే. మనం చూసినట్లయితే 56వ వచనంలో ఆ స్త్రీలు ఎవరో ప్రాముఖ్యం కనబడుతుంది. మగ్దలేని మరియ, జబదయి కుమారుల తల్లి అయిన మరియ, వాళ్ళే చివరిదాకా 61వ వచనంలో కూడా చూస్తే మగ్దలేని మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. అంటే అంతా కూడా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే దాదాపుగా చాలాసేపు ఉండిపోయినటువంటి సంగతిని ఇక్కడ మత్తయ్య గారు చాలా స్పష్టంగా పొందుపరిచారు సువార్తలో. అలాగే ఉదయాన్నే మరి యోహాను సువార్తలో మనం చూస్తే మొట్టమొదటిగా ప్రభు కనబడింది మగ్దలేని మరియకే అని. కాబట్టి మొదటిగా వెళ్ళింది కూడా ఆమెతో పాటు వేరొక మరియ అంటే బహుశా జబదయి కుమారుల తల్లి అయిన మరియ అయి ఉండొచ్చు. వీళ్ళిరువురు కూడా వెళ్ళారు, వారితో పాటు స్త్రీలు కూడా వెళ్ళారు, ముందు వచ్చింది వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా సమాధి దగ్గరికి ఏ ఆక్షేపణ లేకుండా వెళ్ళగలిగారు. కాబట్టి ఎటువంటి అడ్డు లేదు. గమనించినట్లయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాధి ఒకప్పుడు కీడే, మరణం ఒకప్పుడు కీడే. ఒకవేళ కీడుగా ఉన్నా కీడు కేవలంగా కీడుంచి భావించి ఖిన్నుడనైపోకూడదు. కీడు చోటన మేలు కూడా ఉంది. అంటే యేసు ప్రభు మరణించి మనకు జీవం ఇచ్చాడు, అందుకే మంచి శుక్రవారం అయింది. అందులో కూడా ఏముంది, మనకి మేలే దాచాడు. రెండోది ఆయన జయము పొంది మనకు జయం ఇచ్చాడు. యేసు ప్రభు పొందిన జయము ఎల్లవారిది అన్నారు. కాబట్టి ఇందులో కీడు అనేది ఏది లేదు, అంతా కూడా మేలుగా మార్చాడు. దేవుడు మరణాన్ని ఏం చేశాడంటే మార్గంగా చేశాడు, మహిమగా మార్చాడు. సమాధిలోంచి వెలుగు వచ్చింది, సమాధిలోంచి గొప్ప వెలుగు వచ్చింది. సాధారణ సమాధి అంటే డెడ్ ఎండ్ అంటారు. డెడ్ ఎండ్ అంటే ఇవి చివరికి వెళ్ళిపోయి అక్కడతోటి ఇంకెక్కడికి వెళ్ళకుండా ఉందనుకుందని డెడ్ ఎండ్ అంటారు. అంటే ఇంక అక్కడతోటి అంతం. కానీ దేవుని ప్రియులారా,
అక్కడి నుంచి మళ్ళీ మార్గం వచ్చింది అంటే అది ఇంకా డెడ్ ఎండ్ కాదు. దేవుడు మరణాన్ని ఎండ్గా అంటే ముగింపుగా చేయలే, మరణాన్ని మార్గంగా చేశాడు. సమాధిలోంచే రూట్ వేసాడు. ఎక్కడికి మళ్ళీ అది పరలోకానికి వేసాడు. దేవుని ప్రియులారా, పరలోకపు వెలుగు ఇప్పుడు సమాధిలోంచి వస్తుంది. అంటే ఇప్పుడు సమాధి కీడుగా నువ్వు భావించొద్దు. మరణం అనేది ఒకప్పుడు నీకు భయమేమో, కానీ ఇప్పుడు కాదు. మరణాన్ని దేవుడు మహిమగా మార్చిన తర్వాత ఇక ఈ కీడులు కానీ, ఈ యొక్క అడ్డులు కానీ, లేకపోతే ఏదన్నా మైలు కిలోమీటర్లు ఇంకేమైనా మీరు అనుకుంటే అలాంటి ఏమీ లేవు. ఎందుకంటే దేవుడు మార్గంగా చేస్తాడు అంతే. గమనించండి దేవుని ప్రియులారా, ఈరోజు మరణము అంతము కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. కాబట్టి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి స్త్రీలైన వారు మనం చూస్తే వారు మొదటిగా బయలుదేరారు. అందరూ బయలుదేరిన తర్వాత వాళ్ళ జ్ఞాపకం వచ్చింది ఏంటంటే అది ఒక పెద్ద బండరాయి అడ్డుగా ఉంటుంది. ఇప్పుడు ఆ బండరాయిని తొలగించి లోపలికి వెళ్ళి చేయాలి. సాధారణంగా బండరాయి ఎలా ఉంటుందంటే సమాధికి పెద్ద బండరాయి ఉంటుంది. అది ఒకళ్ళిద్దరితో అవ్వదు, పెద్ద మగవాళ్ళు వచ్చి గంటాలి. సాధారణ ఒక గుండ్రంగా ఉంటుంది. సాధారణంగా దానికి ఒక మీరు ఇప్పుడు గేట్ చూడండి, మనకి ప్రహారీలో గేట్లు పెడతారు. గేట్లు పెట్టినప్పుడు దానికి ఒక రైలింగ్ ఉంటుంది, ఒక సన్న బద్ద ఉంటుంది. ఆ బద్ద మీద రన్ అవుతుంది. అలాగా ఈ రాయి కూడా ఒకలాంటి గుంట కాలువ లాంటిది, లేక ఒక కందకం లాంటిది తవ్వుతారు. దాంట్లోంచి దీన్ని దొర్లిస్తారు. అయితే ఇది తీసినప్పుడు దాని కిందకు ఒక రాయి పెడతారు జారిపోకుండా. అంతవరకు అది అలా ఉంటుంది, ఓపెన్ అయి ఉంటుంది. లోపలికి వెళ్ళి వాళ్ళు పని చేసుకొచ్చిన తర్వాత ఆ రాయి తీసేస్తే అది నేరుగా దొర్లుకుంటూ వచ్చి ఈ సమాధికి అడ్డుగా వచ్చి అలాగా గుద్దుకుని ఆగిపోద్ది అనమాట, అడ్డుగా. కాబట్టి అది చాలా పెద్ద బండరాయి, అది చాలా టన్నులు ఉంటుంది. కాబట్టి అది దొర్లించడం చాలా కష్టం. పెద్దలు మగవాళ్ళు ఉంటేనే అది దొర్లించగలుగుతారు. స్త్రీలు వీరు బలహీనలు, ఏం దొర్లించగలరు. కానీ బయలుదేరిన తర్వాత వాళ్ళ జ్ఞాపకం వచ్చింది ఏంటంటే ఈ అడ్డు రాయిని ఎవరు తొలగిస్తారు. కాబట్టి వాళ్ళు తీరా వచ్చేసరికి అది దొర్లించబడి ఉంది. అప్పుడు మనం చూస్తే 2వ వచనంలో ఏదైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బయలుదేరిన స్త్రీలు ప్రభు మీద ప్రేమతో బయలుదేరారు, ప్రభు యందు విశ్వాసముతో బయలుదేరారు. బహుశా చనిపోయినటువంటి ప్రభు దగ్గరికి వెళదాం అనుకున్నారు. చనిపోయిన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి యేసుక్రీస్తు ప్రభువు మీద ఆ యొక్క తైలము లేక అత్తరు వేయడానికి కారణం ఏంటి? మరియా ఆమె ప్రేమతో ఏం చేసింది? మరొక చోట మనం చూస్తాం, లూకా సువార్తలో మరొక ఆమె పాపపు స్త్రీ వచ్చి యేసు ప్రభు పాదాలను కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పోయడం అనేది మనం చూస్తాం. దేవుని ప్రియులారా, చాలా మరి ఆమె ప్రేమించినట్లుగా మనం చూస్తాము. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆమె ఆ పని చేసినందుకు యేసు ప్రభుని ఆహ్వానించినటువంటి భోజనానికి ఆహ్వానించిన సీమోను అనే పరిసయుడు ప్రభు చేర్చుకొనగా ఆ పని ఆమె చేసింది. చాలా చీప్గా, చాలా ఆమెను నీచంగా హీనంగా చూశాడు. ఆమెను చూడటమే కాదు, యేసు ప్రభును కూడా ఎంచాడు. ఏమే పాపి కదా, ఈయనకి తెలియాలి కదా, ప్రవక్త అయితే తెలుసుకుంటాడు కదా, ఎందుకు రానిస్తున్నాడు అన్నట్లుగా మనసుకు చాలా తిట్టుకున్నాడు. ఎందుకంటే నా ఇల్లు ఇది, ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చేసారు. రావడానికి కారణం అదిగో యేసు ప్రభు, ఆయనే కాదండి ఏంటి, నేనైతే దాన్ని బయటికి గెంటేద్దును, ఈయన ఎందుకు రానిస్తున్నాడు, పైగా అలాంటి పని చేయిస్తున్నాడు అన్నట్లుగా మనసులో చాలా దారుణంగా తిట్టుకున్నాడు. ప్రభుకు సమస్తం తెలుసు. సీమోను, ఆమెను చూస్తున్నావే, 44వ వచనంలో అంటాడు లూకా సువార్త 7వ అధ్యాయం, ఈ స్త్రీని చూస్తున్నావే, ఆమె పాపం నువ్వు చూస్తున్నావు, కానీ నీది చెప్పనా, నువ్వు పైకి కప్పుకున్నావు, చాలా గొప్పడుగా నువ్వు ఎంచుకున్నావు. నీ ఇంటికి వస్తే నా పాదాలు కడగడానికి నీళ్ళు అవ్వలే. అది ఆచారం అక్కడ, లేక అదొక గౌరవార్థం, హాస్పిటాలిటీ. ఇక పాదశుద్ధి చేసింది కూడా యేసు ప్రభు విందు దగ్గర అదే. కాబట్టి అక్కడ ఆ యొక్క అరబ్ దేశాల్లో, మధ్య ఆసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఆ దుమ్ముతో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో వచ్చినప్పుడు బానిసలు ఏం చేస్తారంటే మొదటిగా పాదాలు కడుగుతారు. బానిసలు లేకపోతే ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి, అతిథులే. కానీ నీళ్ళవలే, కడగలే, నూనె పెట్టలే, ముద్దు పెట్టి ఆహ్వానించాలి, అది చేయలే. కానీ ఆమె ఏం చేసింది? కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలు తొడిచింది, అత్తరు పూసింది, ముద్దు పెట్టుకుంది. ప్రభు చూశాడు, ఆమె ఎంత పాపం చేసినా అంతకంటే ఎక్కువ ప్రేమించింది ఆమె.
ఆమె ప్రేమ ఆమె పాపమును. కాబట్టి ప్రేమతో అత్తరపూసింది. ఇక్కడ ఆ తర్వాత మరియ కూడా ప్రేమతో అత్తరపోయడం మనం చూస్తాం. ఈ స్త్రీలందరూ కూడా దేన్ని బట్టి వచ్చారంటే ప్రేమతో ప్రభువుని ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పూయడానికి వస్తున్నారు. ప్రేమతో విశ్వాసంతో బయలుదేరితే నీకు ఎన్ని ఆటంకాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. బహుశా నీకు దారిలో గుర్తుకు రావచ్చు, అయ్యో మనం వెళుతున్నాం కానీ రాయి అడ్డు కదా, వెళుతున్నాం కానీ అక్కడ కావలి కొంతమంది ఉంటారు కదా, వెళుతున్నాం కానీ మనకి ఇవన్నీ కూడా అవుతాయా ప్రభువుని చేర్చుకోవడానికి అనేటువంటి ఎన్ని అడ్డులున్నా నీ ప్రేమ అన్నిటినీ చేస్తుంది. ఎందుకంటే ప్రేమ మరణమంతా బలమైంది అంటాడు పరమగీతార్థంలో. గమనించండి, అన్ని అడ్డులు తొలగించుకోవాలని ముందు నీకు దేవుని మీద ప్రేమ ఉంటే ఎవడు అడ్డు పెట్టినా ఎవడు ఆక్షేపించినా ఎన్ని ఆటంకాలు కలిగినా నువ్వు రాకుండా ఉండలేవు. అన్నిటిని అధిగమిస్తుంది ప్రేమ. విశ్వాసం మరింతగా ముందుకు నడిపింపజేస్తుంది, అడ్డులన్నీ కూడా తొలగిస్తుంది దేవుని ప్రియులారా. కాబట్టి ఆ స్త్రీలు వచ్చేసరికి ఏమైపోయిందట, రాయి ఆ యొక్క పొర్లింపబడి పక్కకి వెళ్ళిపోయి ఉంది. దేవుని ప్రియులారా, నువ్వు రావాలే కానీ ఆటంకాలన్నీ అవలేలాగా అన్నిటినీ కూడా దాటుకుంటావు. దేవుని యొక్క సంతోషం. ఈరోజు మనం అందరం కూడా పండగని ఆచరించడానికి వచ్చాం. రెండు రకాలు ఉంటుంది పండగ ఆచరించేది. పండగను ఆనందించడం వేరు, పండగ ప్రభువునందు ఆనందించడం వేరు. పండగలో చాలామంది ఆనందిస్తారు, పిండి వంటలు, కొత్త బట్టలు, ఆటపాటలు, సరదాలు, ఈ యొక్క ఆనందం వేరు. కానీ అసలు ఆనందం ఏంటంటే ప్రభువును బట్టి ఆనందించడం. అక్షయ దేహము దాల్చితవేవో ఆనందముందుము అయ్యగారు రాశారు. ఆ ఆనందము ఏం చేస్తుంది, సంతోషం అందరారే సంస్థితి చేయరారే సంతోష బలముతో సర్వ కష్టములను అంతరింపజేసుకుందాము. ఏం కీర్తనది, బహుగా ప్రార్థన చేయడం మంచిది. సంతోష బలం ఏం చేస్తుందంటే అన్ని కష్టాలు దేవుని యందు సంతోషిస్తూ దేవుని యందు ప్రేమతో దేవుని యందు విశ్వాసంతో వస్తే ఎన్ని అడ్డులు ఉండని ఎన్ని కష్టాలు ఉన్నాయి అన్నీ అంతరించిపోతాయి. మరొక పాటలో రాస్తారు, ఎక్కడనే స్తుతి చేయట యత్నంబు చేసిన ఎడల ఎక్కడ లేని శ్రమలో మొక్కలైపోను. కాబట్టి దేవుని ప్రియులారా, సంతోష బలము, ప్రేమ, స్తుతి, ఇవన్నీ కూడా నీకున్న ఆటంకాలన్నీ కూడా అంతరింపజేస్తాయి. నీకు మనసు ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా. లేకపోతే చెప్తే అయ్య బాబా మేము వెళ్తే మాత్రం అక్కడ ఊరుకుంటారా, ఆడ వెళ్ళడానికి ఏంటి మనకి ఎక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, వాళ్ళకంటే ఏం పని పాట లేదు, మనకి ఎన్ని బాధ్యతలు ఎన్ని భారాలు, ఇప్పుడు అంత దూరం వెళ్ళాలా, బాదంపూడి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఈ ఎండలు పెరిగిపోయినప్పుడు ఎలాగా, షుగర్లో బీపీలు వచ్చేసిన వాళ్ళు ఆయన ఏం పట్టణ వదులుతాడా, ఒక గంటన్నర దాకా తినేస్తాడు, ఇలాగ చాలా ఆటంకాలు ఉండొచ్చు. సరే చివరిలో భోజనం పెడతారు కదా, అప్పటి వరకు ఎప్పుడో 4ంటికి 5ంటికి పెడతారు, అప్పటి వరకు ఏమంటారు సంతోష బలం ఉంటే ఆకలేదు. ఏమండి, ఈరోజు ప్రభునందు సంతోషిస్తున్నావా, ప్రభు ఇచ్చేవాటి అంత సంతోషిస్తున్నావా? ప్రభునందు సంతోషించు. అప్పుడు ఆటంకాలను అవలేలకు వెళ్ళిపోతే ఇక్కడ ఏమైపోయింది, అడ్డురా వెళ్ళిపోయింది పక్కకే. ఎవరు తొలగించారు? ప్రభు లేచినప్పటికి అన్ని అడ్లు తొలగిపోయిన మరణాన్ని జయించింది దేవునికి. ఇవన్నీ పెద్ద అడ్లా? ఏమండి, చుట్టబడినటువంటి ఆ యొక్క ఏదో నారబట్ట ఎలా బిగుతుగా అయిపోద్ది తెలుసా? సిమెంట్ కొట్టేస్తే ఎలా అయిపోద్ది మీకు? చెయ్యరిగిపోయినోడికి అంత బిగుతుగా అయిపోతాయి. దాంట్లోంచి బయటకు రావాలంటే ఎలా అవుద్ది? లాజరు బయటకు రానగానే చుట్టబడినోడు బయటకు వచ్చాడు, అందరిని ఏమన్నాడు, ఆ కట్లు ఎప్పండి అయ్యా అన్నాడు. మరి యేసు ప్రభుకి ఎందుకు ఎప్పలే? మరణమే దాటినో ఆయనకి ఎవరో వచ్చి బ్రతికించలే యేసు ప్రభుని, ఆయన లేచాడు. మరణాన్ని జయించిన ఆయనకి కట్లడ్డా, బండలడ్డా, గోడలడ్డా, తలుపులడ్డా అవన్నీ పోవాల్సిందే పక్కకి. దేవుని ప్రియులారా, మరి దేవదూత దొర్లించి దాని మీద కూర్చోవడం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే, బండ అంటే అడ్డు, దాని మీద ముద్ర అంటే అధికారం, కావలి ప్రభుత్వం, ఇవన్నీ అడ్లు అన్నమాట. మనకు స్వేచ్ఛగా కొంతవరకు అవకాశం దేవుడు ఇచ్చాడు, దేవునికి మహిమ. ఉత్తర భారతదేశంలో స్వేచ్ఛ నెమ్మది కట్ చేసేస్తాను, ఇక్కడ కూడా తీసుకొచ్చేస్తారు. వచ్చిన ప్రభుత్వాలే కానీ రాబోయే ప్రభుత్వాలు మళ్ళీ ఏ ఒకటి వస్తాయి, వచ్చినవి రావచ్చు.
ఈసారి కనుక ఇంకొకసారి క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం వస్తే ఇక చెలరేగిపోతారు. ఇప్పటికే చాలా వచ్చేసినాయి, ఇంకా వచ్చేస్తాయి. ఏంటయ్యి ఇప్పటికే వచ్చినాయి? బాప్తిసం పొందితే సర్టిఫికెట్ చూపించాలి, మిగతా అన్నీ ఆగిపోతాయి. గమనించండి, చర్చిలు కట్టేయాలంటే కుదరదు, పర్మిషన్లు కావాలి, ఊరి మధ్య కాదు. కనీసం ఇళ్ళల్లో కూడుకోవడానికి కూడా లేదు, నిబంధనలు వచ్చేసినాయి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇంట్లో కూడుకోవడానికి లేదు ప్రార్థనకి. ఊరికనే ప్రార్థన ఇంట్లో చేయడానికి కూడా, నీ సొంత ఇంట్లో నువ్వు చేసుకోవడానికి అవకాశం లేదు. 4-5 పిలిపించుకుని ఇంట్లో చేసుకోవడం, నీ సొంత ఇంట్లో, అద్దెంట్లో కూడా కాదు. మొత్తం తీసేశారు. స్వేచ్ఛ, నిబంధనలు, ప్రభుత్వం, అధికారం చేయకూడదు. దానియేలుని గొప్ప అధికారిగా చేశాడు అక్కడ రాజు. చాలా జ్ఞానవంతుడు, నీతిమంతుడు కాబట్టి. బానిస ఇంతకీ దానియేలు బబులోనులో. అక్కడ మిగతా ఉన్న అధికారులందరికీ కూడా అసూయ వచ్చేసింది. ఎవడో బానిస మన మీద అధికారిగా ఉండడం ఏంటి, ఈయన ఏదో ఒక రకంగా తప్పించాలంటే రాజుగారికి బాగా ఇష్టమైన రాజుగారు నెత్తి మీద పెట్టుకున్నాడు. ఏం చేయడానికి లేదు, ఈయన్ని ఎలాగోలాగా తప్పించాలని చెప్పి, అవినీతిలో తప్పించడానికి ఉండదు, అక్రమంగా లేకపోతే ఇంకేదైనా సరే దోచేశాడు, తినేశాడు అని చెప్పి అధికారం దుర్వినియోగం చేశాడు అనడానికి అపవాదం వేయడానికి లేదు. ఎందుకంటే చాలా సిన్సియర్, నిజాయితీ. ఎక్కడ దొరుకుతాడంటే దేవుని భక్తిలో దొరుకుతాడని చెప్పి అందరు కూడబలుక్కుని, రాజ్యంలో నీకంటే గొప్పడు ఎవడున్నాడు కాబట్టి ఒక 4 రోజుల వరకు అందరూ నీకే ప్రార్థన చేసేలా ఒక శాసనం చేయి అని చెప్పి శాసనం చేయించేసి తాకీదు రాయించి ముద్ర ఇస్తారు. ముద్ర వేసిన తర్వాత చూస్తూ ఉన్నారు ఎవడు దొరుకుతాడా అంటే ఈ దానియేలు కోసమే. దానియేలు శాసనం ఉండి కూడా ప్రార్థన దేవుని చేయడం మానలే. పైగా కిటికీలు తెరిచి మరీ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో బయట ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి బోన్లో వేసేస్తారు, సింహం బోన్లో. కాబట్టి తాకీదు రాయించారు కదా, ఇప్పుడు చేయకూడదు, రహస్యంగా చేయాలని కూడా రహస్యంగా చేయలే. యథావిధిగా ప్రార్థన చేసినట్లుగా వాళ్ళు యెరూషలేము వైపు కిటికీలు తీసి ప్రార్థన చేసినట్లుగా ఆ యొక్క దానియేలు కిటికీలు తెరిచి మరీ ప్రార్థన చేశారు. వీళ్ళు ఎప్పుడైతే కనిపెట్టారో దొరికాడు, తీసుకెళ్ళిపోయి రాజు దగ్గర ముందు నిలబెట్టాడు. రోజంతా ప్రయాసపడ్డాడు రాజుగారు. అయ్యో ఎవడని దొరుకుతాడంటే ఇదిగో ఈ దానియేలు దొరికాడు. అయ్యో ఏంటి ఇలా జరిగిందని, ఎంత ఇష్టమైన వాడు, ఎంతో ప్రయత్నం చేశాడు తప్పించడానికి, అవ్వలే. రాజుగారి వల్ల అవ్వలే. శాసనం చేసింది ఆయనే, ముద్రేసింది ఆయనే, తప్పించవచ్చు కదా అంటే ముద్రేసిన తర్వాత తప్పించడానికి రాజుకు కూడా ఉండదు. తప్పించాడంటే రాజు యొక్క విలువ ఉండదు, శాసనానికి విలువ ఉండదు. తర్వాత ఏ శాసనం చేసినా ఎవడో పాటించడు. కాబట్టి ముద్రేసేసాడు. అది ఎంత అంటే రాజుగారు కూడా తీయలేనంత. అందుకే ఇంకా ఏం చేయలేక సింహబోన్లో వేసేసిన తర్వాత తెల్లారిల్లు అడుగుతాడు, దానియేలు ప్రతిరోజు నువ్వు సేవించున్న దేవుడు నిన్ను బ్రతికించాడు కదా. రాజు నిరంతరం జీవించిన గాకని పలుకుతున్నాడు దానియేలు. దేవుని ప్రియులారా గమనించండి, అంటే ఒకసారి ముద్రేస్తే ఎవ్వడు కూడా దాన్ని తీయకూడదు. ప్రభుత్వం సీల్ వేస్తే లోపలికి ప్రవేశిస్తే నేను తీసుకెళ్ళి జైలు వేస్తారు. సీల్ తీయడానికి ఉండదు. యేసు ప్రభు సమాధికి ముద్రేస్తారు, కావలు పెట్టారు, బండ అడ్డుగా పెట్టారు. ఏ సమాధికి ఉండదు ఎంత భద్రత. గమనించినట్లయితే ఇప్పుడు ఆ బండ తొలగిపోయింది, ముద్ర ఓడిపోయింది, సంఖ్యలు తగ్గిపోయినాయి, కావలి వారు చచ్చిన వారు వెళ్ళి ఉన్నారు. ఈ బండ మీద దేవదూతం. యేసు ప్రభు చరిత్రలో 4 సార్లు దేవదూతల గురించి మనం చూస్తాం. మొదటిది ఆయన పుట్టినప్పుడు వచ్చారు. ఆయన పుట్టకముందు మరియమ్మకు యోసేపుకు పుట్టిన తర్వాత గొర్రెల కాపల దగ్గరికి దేవదూతలు వెళ్ళి చెప్పారు. రెండవది దేవదూతలను ఎక్కడ చూస్తామంటే యేసు ప్రభు శోధింపబడినప్పుడు దేవదూతలు పరిచర్య చేసినట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. ఆయన అరణ్యంలో శోధింపబడినప్పుడు పరిచర్య చేసింది ఎవరో? దేవదూతలు యేసు ప్రభుకి పరిచర్య చేశారు. మూడవది లూకాసు వార్త 22వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో ప్రభువును బలపరచడానికి దేవదూత వచ్చినట్లుగా 43వ వచనంలో మనం చూస్తాం. నాలుగవదిగా ఈ యొక్క పునరుత్థానం దగ్గర దేవదూతలు ఉంటారు. కాబట్టి ఈ దేవదూత వచ్చి బండ మీద కూర్చోవడం అంటే దాని అర్థం ఏంటంటే
ఏ అడ్డులైనా తొలగిపోతాయి. ఏ ముద్ర అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ అధికారమైనా, ఏ శక్తి అయినా ప్రభు అన్నిటికంటే పైగా ఉన్నాడు అందని అర్థం. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చూస్తే, ఆయన బలాతిశయం చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేనో, అధికారం కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వం కంటేనో ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేనో ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. యేసు ప్రభు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడంట? ఏ ప్రభుత్వం అయినా ఆయన కిందే, ఏ శక్తి అయినా ఆయన కిందే, ఏ ఆధిపత్యమైనా ఆయన కిందే, అన్నిటికి పైగా ఆయన ఉన్నాడు. అన్నిటికంటే పైన ఆయన అంటే, నువ్వు బండేస్తే బండ మీద ఆయన ఉన్నాడు, నువ్వు ముద్ర వేస్తే ముద్ర పైన ఆయన ఉన్నాడు. ముద్ర లోపల లేడు, నువ్వు ముద్రించలేవు ఆయన్ని. మరణంతో ముద్రించలేవు. మరణం ఆపలేకపోయింది, 3వ రోజుకే చేతులు ఎత్తేసింది. ఏది ఆయనను బంధించలేదు. సువార్తకు ఎవరు ముద్ర వేయలేరు. ఈరోజు బైబిల్ ఆపేయండి, సువార్త ఆపేయండి, మైకులు కట్ చేయండి, మందిరాలు మూసేయండి, రక్షణ లేకుండా చేసేయండి అని చెప్పి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇది ఆగేది కాదు. ఎందుకంటే దారుణంగా వచ్చినాయి. ఎందుకంటే దారుణమైనటువంటి రాజులు వచ్చారు, నియంతలు వచ్చారు, అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. విషయం ఏంటంటే, సుఖంగా ఉన్న దాంట్లో కంటే ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడే క్రైస్తవ్యం బాగా పెరిగింది. క్రీస్తు సువార్త బాగా ప్రకటన జరిగింది. సౌలు రానంత వరకు యెరూషలేంలోనే సంఘం. సౌలు వచ్చి ఒక్కోడిని ఈడ్చి కొట్టేయడం, స్త్రీలను కూడా చొరబడి ఇళ్లలోకి చేరబడి లాగేసి కొట్టేయడంతో చెదిరిపోయారు. చెదరు కొట్టేసారని చంకలు గుద్దుకున్నాడేమో. ఈ లోపల ఏమైపోయింది తెలుసా? చెదిరిపోయిన వాళ్ళందరూ సంఘాలు పెట్టేశారు. యెరూషలేంలో ఉన్న సంఘం మొత్తం పాకేసింది. తర్వాత సౌలు గారే పౌలు గారుగా మారిపోయి ఆయన ఇంకా సంఘాలు కట్టాడు. ఆయన ఏకంగా ఏషియా, యూరప్, ఈ ఆఫ్రికా అంతటా తిరిగేశాడు. ఆయనను ఎవరి తరం మీదే ఆపడం? దేవుని ప్రియులారా, ఆ బండ మీద కూర్చోవడం అర్థం ఏంటంటే, ఈరోజు నీ భర్తని ఆక్షేపించవచ్చు, నీ కులస్తులు అడ్డుకోవచ్చు, నీ యొక్క సమాజము అడ్డు చెప్పచ్చు, నీ ప్రభుత్వాల నిబంధనలు చెప్పచ్చు, కానీ క్రీస్తుకి ఏది వర్తించదు. ఎందుకంటే ఆయన రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. ఏ రాజ్యాలైనా ఆయన కిందే ఉన్నాయి. పరలోకం, ఈ రాజ్యాల పైన ఉన్నది ఆ రాజ్యం. ఆ రాజ్యం కిందేనూ ఉన్నాం. విషయం ఏంటి? ఈ రాజ్యాలన్నీ కాలిపోయి ఆయన రాజ్యం ఇక్కడ కూడా వస్తుంది. 1000 ఏండ్ల పరిపాలన వస్తుంది. ప్రతి వాడు వంగాల్సిందే. దేవుని ప్రియులారా, ఈరోజు నీది గొప్పతనంగా ఉండొచ్చు 5 ఏళ్ళకి, కానీ ఏదో ఒక రోజు అంతిమంగా ఉండేది ఎవరితో తెలుసా? ఏమండి? ఆయన యాకోబు వంశస్థులు యుగ యుగములో ఏలను ఆయన రాజ్యము అంతము లేనిదే. మీ అన్ని ఆరంభాలు ఉంటాయి, అంతాలు అయిపోతాయి. ఆయన రాజ్యానికి అంతము లేదు. దేవుని ప్రియులారా, ఆయన రాజ్యము గొప్పది. ఆయన రాజ్యము శాశ్వతముగా ఉండేది. అన్ని శక్తి కంటే, అన్ని ప్రభుత్వాల కంటే, ఆధిపత్యాల కంటే పైనున్నవాడైన బండ మీద కూర్చోవడం అని అర్థం ఏంటో తెలుసా? దేవదూత, నువ్వెన్ని విప్పు, ఏదిగా ఆ బండను నేను తీస్తా, ముద్రలు నేను నింపుతా. ముద్రలు విప్పుటకు యోగ్యుడు ఆయన. ఏ ముద్రే, ఏ సంఖ్యలే? దేవదూతలు సంఖ్యలన్నీ ఎప్పదీస్తారని మనం చూస్తాం. అపొస్తలుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 12వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో సంఘం అంతటినీ బయట తీసుకొచ్చేసారు. వాళ్ళకి ఏం అర్థం కాలే. రాత్రి కావల్లో ఉంచారు, ఉదయానికల్లా మొత్తం బయటకు వచ్చేసారు. 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చూస్తే ఆ చరిత్ర. అపొస్తలుల కార్యగ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే 4వ వచనం నుండి మరొక చరిత్ర, పేతురు చరిత్ర మనం చూస్తాం. తర్వాత ఇంకా చూద్దాం. తర్వాత మళ్ళా దేవదూతలే విడిపించారు ఈ సంఖ్యల నుంచి. ఏమంటాడు తెలుసా? నీ పాదములకు రాయి తగలకుండా వారిని చేతుల మీద ఎత్తి, ఆపద రాకుండా చేతుల మీద ఎత్తి పట్టుకునే దేవదూతలు అడ్డులు తొలగించలేరా? అడ్డు బండలు తీయలేరా? తీయగలరు. కాకపోతే నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలి? సొలొమోను మహారాజు చెప్పిన పని చేయాలి. సామెతలు 3:5, నీ స్వబుద్ధిని వదిలే, నీ జ్ఞానాన్ని వదిలే, లోకాన్ని వదిలే,
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి అంతా ఆయన అది నువ్వు ముందు లోబడాలి దేవునికి. అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. మరి నువ్వు ప్రభువుకు అడ్డేదో తెలుసా? బండ కాదు, మరణం కాదు, నువ్వు నీ అవిశ్వాసం అడ్డు. పెద్ద అడ్డేది మన అవిశ్వాసమే. ప్రభు అదే గద్దించాడు. నమ్మలేదంటే మీరు లేచిన తర్వాత శిష్యులే పెద్ద అడ్డది సువార్తకే. అన్యులో కాదు, వాళ్ళు చేసే నిబంధనలు ఏవి కాదు. పెద్ద అడ్డు నీ అపనమ్మకం, నీ అవిశ్వాసం. అది ఉంటే ఏం చేయలేడు ఆయనను. దేవుడు ఏదైనా చేయగలడు నువ్వు నమ్మితే. నమ్ముట నీ వల్ల అయితే అన్నీ సాధ్యమే. మరణమైనా గెలవగలవు. పెద్ద అడ్డు ఏంటంటే నువ్వు రావు, ఆయన తీసుకెళ్తానంటే మొత్తం ఓపెన్ చేసి నువ్వు రావాలిగా. అయ్యి నా భయం, నేను రాను, ఇక్కడే ఉంటాను. ఉండు అక్కడే, ఎవరికి నష్టం. దేవుని ప్రియులారా, నీ బలహీనత చూడకో, ఆయన బలము ఇదిగో చూడు. ఆయన బలము నీ బలమునకు మించిన పనులు చేస్తుంది. దేవుని ప్రియులారా, ఇక్కడ అడ్డుబండను పక్కకు తీసేసారు, పొర్లించేశారు. మహాభూకంపం కలిగిందంట, మామూలు భూకంపం కాదు. యేసు ప్రభు చనిపోయిన సార్ ఒకసారి, తర్వాత లేచిన సార్ ఇంకొకసారి భూకంపం ఎందుకు రావాలే? జీవము మరణమైంది ఒకసారి, మరణం ఇక లేకుండా జీవం వచ్చింది. ఈ రెండిట్లో కూడా భూమి అదిరిపోయింది. ఇంకా చెప్పాలంటే భూమి ఎందుకు అదురుతుందంటే దానికి శాప విమోచనం కోసం. ఆదాం పాపం చేస్తే శాపం ఎవరికి వెళ్ళింది? 3వ అధ్యాయం ఆదికాండంలో, నీవు తినకూడని పండు తిన్నావు కనుక నీ నిమిత్తము నేల. ఎవరి నిమిత్తము? ఆదాము నిమిత్తము. 17వ వచనంలో 3:17 ఆదికాండంలో చూస్తాం. నీ వల్ల నేలకు వచ్చింది శాపం, మళ్ళీ నీ వల్లే శాప విమోచనం కూడా రావాలి. అంటే మానవుని వల్ల. మొదటి ఆదాము ద్వారా శాపం వస్తే రెండవ ఆదామైనటువంటి యేసు ప్రభు ద్వారా విమోచనం వచ్చింది. ఎలా? ఆయన చనిపోవడం ద్వారా. ఎలా? ఆయన చనిపోయిన తర్వాత ఈ మరణపు దుస్థితిలోంచి బయటకు వచ్చాడు మనిషి. దేవాలయ తెర నిలువున చిరిగిపోయింది, దూరం చెరిగింది. ఇప్పుడు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు రోమపత్రిక 8వ అధ్యాయం 20వ వచనంలో సృష్టి మిగిలిన ఆశతో కనిపెడుతుందని దేవుని కుమారుల ప్రత్యక్షత కోసమని మనం చూస్తాం. అది ఎప్పుడు జరుగుతుంది? దేవుని ముందు శాపం పోయి నువ్వు దేవుని కుమారుడు అవ్వాలి. అలాగ అవ్వడానికి ఒకసారి సిలువలో నీకు అది కలిగింది. రెండో దాని ఫలితం వచ్చింది. ముందు ఏంటంటే జీవో పాస్ అయిందనమాట అసెంబ్లీలో. రెండవది ఆచరణలోకి వచ్చిన ఆ యొక్క దాఖలాలు కనబడుతున్నాయి. రెండవది ఏంటంటే ఆయన లేచాడు. యేసు ప్రభు లేవడం అంటే ఏంటి అర్థం? ప్రథమ ఫలం యేసు ప్రభు. రెండవది తమ తమ వరుసలో అందరూ కూడా లేస్తారు. ప్రభు ఒక్కడే కాదు, ప్రభుని బట్టి అందరం కూడా ఏం చేసాం? లేచాం. ఎక్కడి నుంచి? మరణము నుంచి. ఎక్కడి నుంచి? నరుల దుస్థితి నుంచి. ఎక్కడికి? దేవుని కుమారులుగా మారడానికి. ఎక్కడికి? పరలోక రాజ్యానికి, 1000 ఏండ్ల పాలనలోకి అడుగు పెట్టడానికి. కాబట్టి దేవుని కుమారులు ఎప్పుడైతే ఈ దీవెన పొందుకుంటారో ఆ శాపాన్ని, పాపాన్ని బట్టి నేలకు శాపం వెళ్ళింది. అలాగే రక్షణ బట్టి, మానవుల రక్షణ బట్టి, మానవుల విమోచన బట్టి, మానవుల యొక్క పునరుత్థానం బట్టి ఈ నేలకి మళ్ళీ ఏమొస్తుంది? పూర్వ వైభవం. ఏదైతే ఏదైనా తోటలో చక్కగా ఉందో అది 1000 ఏండ్ల పాలనలోకి వస్తుంది అనమాట. దేవుని కుమారుల ప్రత్యక్షత అప్పుడు ఈ పాతది పోతుంది, కొత్తది వస్తుంది. కొత్తది అనమాట. ఈస్టర్ ఎగ్స్ అంటారు. అంటే ఒక గుడ్డు లోపల ఉన్నటువంటి పిల్ల పగలు కొట్టుకుని పెంకి బయటకు వస్తే ఒక నూతన జీవం వచ్చినట్లుగా ఈ పాత ఈ లోకానికి ఉన్న శాపం పోయి, ఈ దుస్థితి పోయి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం వస్తుందన్న నిరీక్షణతోటి పొలకించిపోయింది భూమి. మహాభూకంపం కలిగింది. తర్వాత చదువుకుందాం 3వ వచనంలో. ఆ దూత స్వరూపం మెరుపువలి ఉన్న అతని వస్త్రము హేమమంత తెలగదు. అతనికి భయపడట వలన కావలివారు వణికి, కావలివారు చచ్చిన వారి వలె మారారు. కావలివారు ఎవడైతే మేము కాస్తాం అన్నాడు, ఆడికి బలం లేకుండా, అసలు ప్రాణమే లేకుండా అయిపోయింది. వణికిపోయారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు వణకాలేమో కానీ వాళ్ళు వణికిపోయారు. మనిషిలో కిడ్నీలు ఉంటాయి. అడ్రినల్ గ్లాండ్స్ అని ఒక అవయవాలు ఉంటాయి.
అందులోంచి ఒక ద్రవము ఉత్పన్నమవుతుంది, అడ్రనలిన్ అంటారు. ఇది కోపం వచ్చినప్పుడు, కంగారు వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు శరీరం అంతా బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే అది ఉత్తేజితం చేస్తుంది నీ అవయవాల్ని. కోపం వచ్చినప్పుడు నీకు ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది, భయం వచ్చినప్పుడు నీకు ఎక్కడ లేనటువంటి పరుగు వచ్చేస్తుంది, ఈ కంగారు వచ్చేస్తుంది. ఇదంతా కూడా అడ్రినలిన్ రష్ అంటారు. అంటే భయం వచ్చినా, కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా, ఏది వచ్చినా అప్పుడు ఏమవుద్దంటే శరీరం వణుకుపోద్ది, ఇలా వణుకుపోద్ది. ఎందుకంటే లోపల ఈ ద్రవం అలా రిలీజ్ అవుద్ది అనమాట భయంతో. అది ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే, ఒకరికి భయం కలిగిందంటే పరిగెట్టడానికి నీకు నీ శరీరాన్ని ఉత్తేజింపజేసి పరిగెట్టేలా చేస్తుంది. ఒకవేళ నువ్వు నిలబడి పోరాడేలాగా మరొక విధంగా ఒకళ్ళు పోరాడగలిగితే పోరాడేట్లుగా నేను సిద్ధపరుస్తుంది. అయితే పోరాడడానికి ఏదన్నా గబుక్క నీ మీదకి మీ చిన్నపిల్ల దగ్గర, పసిబిడ్డ దగ్గరికి ఏ కుక్క వచ్చేస్తుంది అనుకోండి, కూర్చుని అలాగే వెంటనే లేకుండా చాలా కష్టం. ఈ పిల్ల ఎలా రా అంటావా? వెంటనే లేచి దానికి తరమా, పిల్లని గబుక్కను పట్టుకోమా, అదనమాట. నీ లోపల ఇవంతా ప్రక్రియ జరగడానికి అదో జరుగుతుంది. ఒకసారి వణుకొచ్చేస్తుంది దానికి. అలాగా ఈ కావల వారికి ఎంత భయం వచ్చిందంటే, వాళ్ళకి చేతులు ఆయుధాలు ఉన్నా, వాళ్ళు సైనికులుగా ఉన్నా, బలవంతులుగా ఉన్నా, వాళ్ళ కంగారుతోటి ఏమైపోయారు? మొట్టమొదటి ఆధారం ఎవరంటే యేసుప్రభు పునరుత్థానానికి వెళ్ళే ఎవరో చూసిన వాళ్ళు ఎవరో ఈ సైనికులు. ప్రభుని చూసారో లేదు కానీ ఆ మహిమ చూసేటప్పటికీ వాళ్ళు చచ్చిన వాళ్ళు పడిపోయారు. ఆయన మహిమ ఎవడో చూడలేడు. అది కూడా పునరుత్థానం మహిమ అంటే సాధారణ మహిమ కాదు. మనము ప్రకటన గ్రంథంలో చూస్తే యోహాను అంటాడు, నేను చచ్చిన వాని వల్ల ఆయన పాదముల ఎదుట పడి తిని అని. మొదటి అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె చనిపోయినట్లుగా పడిపోయాడంట. ఎవరు? యోహాను గారే చచ్చిన ఆయనలా పడిపోతే ఇంక బయటోడు అన్యుడు సైనికుడు ఆడికి ఉంటుంది అసలు. ఆయన కొంచెమన్నా ధైర్యం, జీవము. చూడండి, వాళ్ళందరూ కూడా చచ్చిన వాళ్ళే పడిపోయారు. అంటే వాళ్ళ బలమంతా ఉడికిపోయింది. నిన్ను అడ్డుకునే ఎవరైనా కానీ బలము లేని వారు అయిపోతారు ప్రభు మహిమ ముందు. ఈరోజు కలిగి ఉన్న మహిమ అది నీకు. ఎప్పుడు కూడా మనం ఏది చూస్తామంటే యేసు ప్రభులో సాతాను ఒకలాంటి చిత్రాన్నే చూపిస్తాం. యేసు ప్రభు అనగానే సిలువలో వేలాడినటువంటి యేసు ప్రభు బలహీనుడుగా, చేతకానివాడుగా, ఇక ఒంటరిగా చనిపోయిన వాడిగా. సాతాను ఏం చేస్తుందంటే లోకానికి, సంఘానికి కూడా ఈ చిత్రాన్ని ఎక్కువ చూపిస్తాయి. ఆయన బలం ఏమిటి? చచ్చిపోయినాడు, నిన్నేం కాపాడతాడు అనేట్లుగా నీకు ఆ దృష్టి ఉంటుంది. ఎప్పుడైనా యేసు ప్రభు సమాధిలోంచి వచ్చే చిత్రం చూసావా? నీ ఇంట్లో పెట్టుకున్నావా? పెట్టుకో, అది అప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది. మరణమే గెలిచిన ప్రభు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మీకు కొత్త కొత్త ఫోటోలు అన్నీ వస్తున్నాయి. కనీసం చూసైనా సరే మీకు కొంచెం ధైర్యం వస్తుంది. ప్రభు మరణించినవాడు కాదు, మరణం గెలిచినవాడు. దేవుని ప్రియులారా, ఆయన లేచాడు, మరణాన్ని జయించిన జయమైంది. ఆ మహిమ గొప్పది కాబట్టి దాని ముందు ఎవడైనా సరే ఆడి పడిపోవాల్సిందే. ఎవడైనా సరే, మరణమే ఓడిపోయింది. మన ప్రపంచ చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉంటారు. పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు. అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఆయన మొత్తం ప్రపంచమంతటిని ఓడించాడు. ఒక దోమను ఓడించలేకపోయాడు. దోమ కుట్టి చచ్చిపోయాడు జ్వరం వచ్చి. ఇంకా సమాధిలోనే ఉన్నాడు అతడు. ప్రపంచమంతా గెలిచిన వీరుడు సమాధిలో ఉన్నాడు. కానీ సమాధి గెలిచాడు యేసు ప్రభు. ఇది అసలైనటువంటి విజయం. దేవుని ప్రియులారా, ఆయనను చూస్తే నీకు అంతా సరవుతుంది. ఎలా చూస్తున్నావు అనేదే ప్రశ్న. ఎలా చూస్తున్నావు? అయ్యయ్యో పాపం కొడతుంటే ఏం చేయలేకపోయాడు ఆయన. ఈ మధ్య బాగా ఒక మాట అంటున్నారు, 3 మేకలు పీక్కోలేకపోయాడు పాపం. ఏంటట? 3 మేకలు ఆయన పీక్కోలేకపోయాడు. ఆయన దేవుడా అంటున్నారు. మేకలే కాదు, అన్నిటికీ ఒకటే సమాధానం, పునరుత్థానం. అక్కడ అది జరగాలి. లేకపోతే నువ్వు నేను అందరం కలిసి 3 మేకల మీద వేలాడాలి. అది అనుభవించాడు, భరించాడు, అయిన తర్వాత జయించాడు. యేసుప్రభు అన్నిట్లో పాలు పంచుకుంటాడు. ఉదాహరణకు
యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోతే వెళ్ళి ముందు ఏం చేశారు ఆయన? యేసు కన్నీళ్లు విడిచెను అని చూస్తాం. జీసస్ వెప్ట్. బైబిల్లో అతి చిన్న వచనం అన్నమాట అది, ఇంగ్లీష్లో అయితే. యేసుక్రీస్తు ప్రభు కన్నీళ్ళు ఎందుకు కార్చడం? ఏమండి దేవుని ప్రియులారా, ఆత్మలో మూలుగుచ్చు. మళ్ళీ అది కూడా 33వ వచనం 11వ అధ్యాయంలో ఆత్మలో మూలుగుచ్చు. చూడండి 35వ వచనంలో మాట్లాడమండి. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు ఏం చేశాడు అంటే మన బాధల్లో సహానుభావం పొందాడు. ఇంకా చెప్పాలని మన బాధలను ఆయన మీద వేసుకున్నాడు. రెండవది, లాజరును లేపాడు. లాజరును లేపినప్పుడు ఆయన ఎందుకు ఏడవడం? ఏడవకండమ్మా, నేను లేపుతాను కదా, ఎందుకు ఏడుస్తారు? ధైర్యంగా ఉండండి. చూడండి, మనం ఎవరం కూడా లేపలేకపోయినా ఏడవద్దని చెప్తాం. యేసు ప్రభు లేపేవాడైనా ఏడవద్దని చెప్పలే. ఏడుపు నేను కొట్టేయలేదు ఆయన. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అన్నాడు. నీ దుఃఖాన్ని అర్థం చేసుకోగలడు ఆయన. కాకపోతే నిరీక్షణ లేని ఇతరులా దుఃఖించొద్దు. కొంతమంది ఏడుపులు ఏడుస్తారు అన్యుల కంటే దారుణంగా. అయిపోయావా, ఈ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయావా అన్నట్లు. గమనించండి, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడైతే వాడు ఎక్కడికి వెళ్ళలే. సమాజ ఆరాధనలు మీరు వింటే కనుక వెళ్ళిన వాళ్ళు ప్రభుతో పాటు ఉంటారు. ప్రభు ఎక్కడ ఉంటాడు? మనతో పాటు ఉంటాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటే అక్కడ ఉంటాడు. కాబట్టి వెళ్ళిన వాళ్ళు ప్రభుతో ఉంటే, ప్రభు మనతో ఉంటే, వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కడున్నారు అంటే దయ్యంలా కాదు, వెళ్ళిన ఆత్మలాగా, ప్రభుతో పాటు ఉన్నవారిలాగా. అది నువ్వు గ్రహిస్తే, చూస్తే ఏడవు. ఏడ్చినా కొంతసేపే, కొద్దిగా బాధ, మళ్ళా కలుసుకుంటాం, చూస్తాం. దేవుని ప్రియులారా వినండి, యేసు ప్రభు కన్నీళ్ళు ఇడిచాడు, వాళ్ళని లాజరును లేపాడు. అంటే ఆయన మరణించినప్పుడు మన బాధలో చూశాడు. రెండవది, ఆ బాధకు విరుగుడుగా పునరుత్థానం కూడా ఇచ్చాడు. పీక్కోలేకపోయాడా? కాదు, పీకడమే కాదు, ఏం చేశాడు? అడ్డం లేకుండా చేశాడు. మన అపరాధంలో మనకి ఏం లేకుండా చేశాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. మేకలతో సిలువ కొట్టేసి, చీవరాత్ను తుడిచేసి, అడ్డం లేకుండా చేసేసి, ప్రధానుల్ని, అధికారులను నిరాయుధులుగా చేసి ఏం చేశాడట? ఏమండి, సిలువ చేత జయోత్సవంతో 2వ అధ్యాయం 15వ వచనంలో కొలసీ పత్రికలో చూస్తాం. సిలువ చేత జయోత్సవంతో పట్టి తెచ్చి బాహాటముగా, ఇదివరకు ఆడపిల్లని ఏడిపిస్తే పోలీసు వాళ్ళని, ఆ కుర్రల్ని బాగా కొట్టి వస్త్రాలు తీసేసి మెడలో నేను అడ్డగాడిదనేటువంటి బోర్డు వేసి వాళ్ళ ముందు తిప్పేవారట రోడ్లో. అంటే వాళ్ళని ఒక రకంగా ఏం చేశాడంటే వాళ్ళకి ఆయుధం లేకుండా చేశాడు. ఓడిపోయిన రాజులను ఊరేగించేవారు అలాగే. అంటే వాడికి బలం లేదు అనడానికి. యేసు ప్రభు సిలువతో జయోత్సవంతో సాతాన్ని, పాపాన్ని, మరణాన్ని ముల్లిరి చేసి, బలం లేకుండా చేసి అందరి ముందు బహాటంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు భయం అనేది లేదు. అందుకే హెబ్రీ పత్రిక 2:14 అంటాడు, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకు. జీవితకాలం అంతా మరణ భయమే. మనకున్నటువంటి భయాలు చాలా ఉంటాయి, చాలా. ఏ భయాలు? మరణ భయాలు. చెప్పాను కదా, సమాధి దగ్గరికి వెళ్తే మనకి కీడు వచ్చేస్తుంది. ఇల్లు కట్టావు, చెప్తాడు వాస్తు ఎలా ఉండాలని, కడతావు, తర్వాత మళ్ళీ ఏదో తేడా ఉంది, ఇంకొకటి వచ్చి చెప్తాడు ఇలా కాదు, ఈ కిటికీ తీసి అడ్డు పెట్టు, ఆ గుమ్మం తీసి ఇటు పెట్టు, అది చేయి ఇది చేయి అని చెప్తాడు. చెయ్యాలి. ₹1,00,000 వేసి కొన్న, లేకపోతే కొత్త కట్టిన ఇల్లు మళ్ళీ మార్చాలేంటి? ఎంత పని అయినా సరే చేస్తావు. ఎందుకు? భయం. తీయకపోతే నువ్వు పోతావు, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు పోతారు. అవునా? భయం ఉంటుంది నీకు చాలా. ముహూర్తంలో చేసుకోకపోతే ఏదో ఒకటి కీడు వచ్చేస్తుంది. శిలువ ధ్యానాల్లో చేసుకుంటే ఏదో ఒకటి కీడు వచ్చి ఎవడు చెప్పాడు నీకు? క్రమం అది. సంఘంలో ఒక క్రమం పెట్టుకున్నాం. ఏంటి? ప్రభు శిలువను ధ్యానించేటప్పుడు, దుఃఖపడేటప్పుడు ఏమన్నా సంతోషంగా ఉండగలమా? ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి బాగా సరదాలు జలసాలు చేయండి అన్నాడా నినివే రాజు? ఏమన్నాడు? గోను పట్టు ధరించుకోండి, భోజనం మానేయండి, దేవుని వైపు తిరగండి అన్నాడా? సరదా సంతోషాల పెళ్ళిళ్ళు చేసుకోండి, తిరగండి ఆటల పాటలతో అన్నాడా? అంతేగాని ఏదో చేసుకుంటూ వచ్చేస్తుందని నువ్వు అనుకోకు. అది ఏంటంటే ఒక క్రమం పెట్టుకున్నావు అంతే. కానీ లోకంలో నీకు ఎన్ని సెంటిమెంట్లు అంటే, ఇది పెట్టుకుంటే అది అవుతుంది, అది పెట్టుకుంటే ఇది, ప్రతిదానికి మరణమే. మరణ భయం. నల్ల పిల్లి ఎదురొచ్చినా, తుమ్మినా అంతే. తుమ్ము వస్తే తమ్మకుండా ఏం చేస్తావు? ఆపుకుంటే చచ్చిపోతావు. నిజంగానే తుమ్మును ఆపుకోకూడదట. ఆ ఫోర్స్ ఏమైపోద్ది? కళ్ళల్లోంచి ఇవన్నీ కూడా బయటకు వచ్చేసేటువంటి
ప్రమాదం అవుతుంది. కాబట్టి ఈరోజు ఓపెనింగ్ చేసినప్పుడు తుమ్మేడినా, పెళ్లి చేసినప్పుడు తుమ్మేడినా, ఎందుకు నీకు తుమ్ములో గమనించండి. తుమ్మిన దగ్గర నువ్వు నవ్వడానికి కాదమ్మా, మార్చుకోండి మీ జీవితాల్ని. ఇల్లు ఓపెన్ చేయాలి, పాలు పొంగించాలి, అగ్నిదేవునికి ముందు పాలు ఇచ్చేయాలి, చల్లార్చేయాలి ఆయన్ని, లేకపోతే అంటించేస్తాడు నిన్ను. తెలుసుకో, అన్యాచారం నేను తప్పు పట్టను. క్రైస్తవులుగా మారి ఇంకా వాటిని కొనసాగించేవాడినే నేను తప్పు పడుతున్నా. నీకు ఏ భయం ఉంది? ఇంకా మరణ భయం ఉందా? యేసు ప్రభు మరణాన్ని జయిస్తే, శత్రువులు చేస్తే, సాతాన్ని పాపాన్ని అన్నీ చేస్తే, ప్రభుత్వాలన్నింటినీ చేస్తే, ఇంకా ఆటలకి భయపడితే ఏంటి దాని అర్థం? ప్రభు లేచాడను నమ్మలే. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి అసలైనటువంటి బోధ అదే. కిందకి వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది ఇలాంటి అని చెప్పుకుంటే. చూడండి దేవుని ప్రియులారా, ఆ యొక్క భయపడిపోయి కావలి వారు వణికి చచ్చిన వారు ఉన్నారు, సరే మంచిదే. కానీ ఇక్కడ భయపడకూడని వారు భయపడుతున్నారు. 4వ వచనం చూడండి, అతనికి భయపడటం వలన. 5వ వచనం చూడండి, దూత ఆ స్త్రీలను చూచి, వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు చచ్చిన వాళ్ళ పడ్డారంటే అర్థం ఉంది, కానీ నువ్వెందుకు భయపడతావు? నువ్వెవరు? యేసు ప్రభు సంఘం, యేసు ప్రభు చుట్టాలు, యేసు ప్రభు కుటుంబం, యేసు ప్రభు సహోదరులు, మీరు భయపడతారేంటయ్యా? భయపడాల్సిన వార్త కాదు ఇది. అప్పుడు పుట్టినప్పుడు చెప్పిన వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు, భయపడద్దు, ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఏమన్నారంటే, భయపడొద్దమ్మా, మీ అందరికీ సంతోషం కలిగించే వార్త చెప్పడానికే మేము ఇక్కడ ఉన్నాం. ఏంటది? మీరు ఎవరిని ఎదుగుతున్నారో మాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? తాను చెప్పినట్టే ఆయన లేచాడు. లేచి మీకంటే ముందుగా గలలేకి వెళ్తున్నాడు. కాబట్టి ఈరోజు 4 పనులు మనం చేయాలి. ఏంటి? 1, చూడండి 6వ వచనములో, రండి ప్రభు పండుకొనిన స్థలమును చూడండి. మొదటిగా ఏం చేయాలి? రా. ఎక్కడికి? ప్రభు పరుండు పెట్టిన స్థలం దగ్గరికి రా. చూడు ఒకసారి. ముందు నువ్వు అనుకుంటావు కదా, ఈ క్రైస్తవ్యం, ఈ పునరుత్థానం అంతా మూఢనమ్మకాలు వేరు. క్రైస్తవ్యం నమ్మకమే కాదు, నిజాన్ని చెప్పాలంటే అదొక చారిత్రక సత్యము, ఆధారాలతో ఉంది. విశ్వాసం ఉంది, ఆధారం కూడా ఉంది. కేవలం గుడ్డిగా నమ్మేయడం అక్కర్లే. ప్రభు నువ్వు తెలుసుకో, రా, దేవుడు నేను పిలుస్తున్నాడు, రా, చూడు నా గాయాలు, చూడు, నన్ను పట్టుకో. యేసు ప్రభు మరణం మీద ఎన్ని ఫాల్స్ మరి ఇవన్నీ కూడా ప్రోపగండా వచ్చిందంటే, తప్పుడు కథనాలు, తప్పుడు ఊహలు, ఊహాజనితమైనటువంటి అపోహలు, పుకార్లు, సిద్ధాంతాలు చాలా వచ్చేసినాయి. యేసు ప్రభు లేవనే లేదు, ఆయన చనిపోయి ఉన్నాడు, ఊహించుకున్నారు అలాగా. లేదా ఆయన బతుకున్నప్పుడే ఒప్పందం కుదుర్చుకున్నాడు, ఆయన అసలు చనిపోయలేదు అని చెప్పి ఇలాంటి చాలా జరిగినాయి. 1800 సంవత్సరం నుంచి 1900 మధ్యకాలంలో ఎర్నెస్ట్ రేహాన్ అనేటువంటి ఒక ఆయన క్యాథలిక్ పెంపకంలో పెరిగినాడు. చాలా తత్వవేత్తల దగ్గర ప్రభావితం చెందిన ఆయన బైబిల్ చదువుకున్నాడు. బైబిల్ చదివిన తర్వాత పునరుత్థానాన్ని ఏమని చెప్పాడంటే, యేసు ప్రభు చనిపోయిన మాట వాస్తవమే, కానీ ఆయన పునరుత్థానం లేవలే. మరి లేచారని ఎందుకు చెప్పారు అంటే, ఆయన శిష్యులకంట యేసు ప్రభు మీద బాగా బెంగ వచ్చేసిందట. యేసు ప్రభు చెప్పిన మాటలు బాగా ముద్రించిపోయినాయట. ఆయన 10 సార్లు నేను మరణిస్తాను లేస్తానని ఊదరగొట్టేసేసరికి శిష్యులందరూ కూడా అదే మనస్తత్వంతో ఉండిపోయి కళ్ళ ముందు యేసు ప్రభువే కనబడుతున్నాడు ఎవడొచ్చినా. అలాగే మగ్దలేనే మరియ తోటమాలిని చూసంట యేసు ప్రభు అనుకున్నదే, నిజానికి యేసు ప్రభు లేవలే, చనిపోయిన వాడే. కాబట్టి ఇదంతా తప్పుడు కథనాలు, వాళ్ళు హాలూసినేషన్, ఊహాజనితంగా భ్రమభ్రాంతిలో బ్రతికారు వాళ్ళంతా. కాబట్టి యేసు ప్రభు లేచాడని అనుకున్నారు, నిజం కాదని చెప్పి పుస్తకం రాశాడంట. 1 రోజుల్లో 60,000 కాపీలు అమ్ముడైపోయినాయంట ఆ కాలంలో. ఎంత తొందరగా నమ్మేశారో అబద్ధాన్ని. రెండవది, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్కి వద్దాం. 1966వ సంవత్సరంలో హ్యూస్ డే స్కాన్ఫీల్డ్ అనేటువంటి ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆయన కూడా ద పాస్ఓవర్ ప్లాట్ అని, పస్కా కుట్ర అని రాశాడు. ఏంటంటే పస్కా పండుగప్పుడు అర్మిత యోసేపును కూడా కేకేసి
ఆ యొక్క పస్కా పండుగ అప్పుడు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడట. నన్ను చంపుతారు వీళ్ళందరూ, నన్ను సిలువలో శ్రమ పెడతారు, అప్పుడు నాకు ఒక మత్తు పదార్థం లాంటిది నేను తీసుకుంటా, కోమా లాంటి స్థానంలోకి ఆ స్థితిలోకి వెళ్ళిపోతాను, మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత నేను చచ్చిపోయినట్లుగా మీరు భావించి ఇదిగో నీ సమాధి ఏదైతే ఉందో అందులో నన్ను పెట్టి తర్వాత నాకు మెలుకు వస్తుంది, అప్పుడు నేను లేచి అందరి ముందు నేను దేవుడిగా నా శిష్యులకు ముందుగా నా యొక్క అనుచరులకి నేను దేవుడిగా కనపరుచుకుంటాను. కాబట్టి ఈ ఒప్పందం చేసుకున్నట్లుగా ఆ పుస్తకంలో రాశాడు. అది ఏకంగా 1,00,000 కాపీలు అమ్ముడైపోయినాయి. అబద్ధాలు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. ఎలా చూడండి, వీటన్నిటికీ సమాధానాలు చెప్పుకుందాం. 28వ అధ్యాయము 13వ వచనంలో 12వ వచనంలో, వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయారని మీరు చెప్పండి. శిష్యులకు సైనికులకు చాలా డబ్బు ఇచ్చి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు మళ్ళీ సభ పెట్టుకుని ఓ పని చేయండి మీరు అందరూ కూడా వెళ్ళి ఏం చెప్పండి అంటే, మేము పడుకున్నప్పుడు శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి అని చెప్పి వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చారు. వాళ్ళు చాలా మరి సిన్సియర్గా డబ్బు తీసుకొని నిజంగానే ఆ యొక్క డబ్బుకు తగిన ప్రతిఫలం చూపించారు. చూడండి 15వ వచనంలో, అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేశారు. ఆ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఈ సువార్త రాసే వరకు ఏది ప్రసిద్ధమైందట? ప్రభు లేచాడన్న వార్త కాదు, ప్రభుని శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారన్న వార్త ప్రసిద్ధికి ఎక్కింది. అబద్ధానికి ప్రాచుర్యం ఎక్కువ, అబద్ధానికి పబ్లిసిటీ ఎక్కువ, మోసేవాళ్ళు ఎక్కువ, పార్ట్నర్స్ ఎక్కువ, డెలివరీ పార్ట్నర్స్. అవునా? అవుననే ఉంది అక్కడ. ఈరోజు సత్యాన్ని నువ్వు చూడాలి. ఏం చేయాలి? చూడాలి. చెప్పాడు ఎవడో, ఊహాజనితంగా ఊహించుకున్నారు. ఊహించుకుంటే యేసు ప్రభు చనిపోయి ఉన్నాడు, లేవలేదు అని ఊహించుకుంటే సమాధి ఎందుకు ఖాళీగా ఉంది? యేసు ప్రభు శవం దొరకాలి కదా. ఈ మధ్యకాలంలో యేసు ప్రభు సహోదరుల యొక్క అస్థికలు దొరికినాయని కార్బన్ డేటింగ్ ద్వారా ఇది వాళ్ళే ఆ కాలం నాటియే అని తెలుసుకున్నారు. యేసు ప్రభు సహోదరులు దొరికినాయి, శిష్యులు దొరికినాయి. యేసు ప్రభు శరీరం ఎందుకు దొరకలే? యేసు ప్రభు సిలువ దొరికింది, వస్త్రం దొరికింది, సమాధి దొరికింది, అన్నీ దొరికినాయి. ఆయన శరీరం ఎందుకు దొరకలే? ఆయన చాలా చరిత్ర పురుషుడు కదా. ఆయన నిజంగా చనిపోయే ఉంటే, వాళ్ళు ఊహించుకునే ఉంటే, విచిత్రం ఏంటంటే మగ్దలేన మరే యేసు ప్రభుని తోటమాల అనుకుంటే ఆడు రాసినోడు తోటమాలను చూసి యేసు ప్రభుని అనుకున్నదని రాశాడు. ఏం చెప్పాలి ఆడికి? సరే రాశాడు, సరే చదివిన వాళ్ళకి ఏం చెప్పాలి? కొన్ని చదువుకుని నమ్ముకున్న వాళ్ళకి. సరే చావలేదు. ఇంకొక ఆయన ఏం రాశాడు? ఆయన చావలేదు, మత్తు తీసుకున్నాడా? చేదు జీరకు తీసుకున్నాడా? ఇస్తే తీసుకోలే, ఒప్పందం కుదుర్చుకున్నాడు అంటున్నారు అరిమత యోసేపు తోటి. గమనించండి, మళ్ళీ ప్రభు మరి చావేలేదు అంటున్నారు. యేసు ప్రభు చనిపోయేటప్పుడు, లేకపోతే అప్పుడు శిలువ మీద ఉన్న వారిని మోకాళ్ళ మీద కొడతారు. శిలువలో వేలాడేవాళ్ళని ఎముకలు ఎరగొట్టడానికి. ఎందుకు? వాళ్ళు శిలువ మీద ఎగ ఊపిరి దిగ ఊపిరి తీసుకోవడానికి శిలువ మీద వేలాడి ఎలా వంగిపోతారు. వంగిపోయినప్పుడు వాళ్ళకి ఊపిరి అందదనమాట. హార్ట్ ఫెయిల్యూర్ లేకపోతే ఇది అయిపోతూ ఉంటుంది. గమనించినట్లయితే మళ్ళీ వాళ్ళు ఎలా పైకి లేచి ఊపిరి తీసుకుని మళ్ళీ కాసేపు ఉండలేక మళ్ళీ దిగిపోతూ ఉంటారు. ఊపిరి తీసుకోవడానికి అలా ఎగ ఊపిరి దిగ ఊపిరి కింద లేస్తూ ఉంటారు. వాడు చావడం చాలా కష్టం. చిత్రవద అనుభవించి కొన్ని రోజులు చేస్తారు శిలువ మీద. కాబట్టి సైనికులు ఏం చేస్తారంటే అంతసేపు వరకు కూడా వీళ్ళు చూడలేక ఆ కాళ్ళను ఎరగొడతారు. కాళ్ళు ఎరగొట్టడంతో ఇంకా శరీరం పైకి సహకరించదు. ఈ లంగ్స్కి, ఊపిరితిత్తులకి ఆక్సిజన్ అందక చనిపోతారు. అలాగా చంపుదామని మిగతా ఇద్దరు దొంగల్ని కాళ్ళు ఎరగొడతారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు ఎరగొట్టరు, ఎందుకంటే అప్పటికే చనిపోయి ఉంటాడు. మళ్ళీ నిర్ధారించుకోవడానికి బల్లెంతో పొడుస్తారు. ఆ బళ్ళానికి పైన యారో అంటే బాణంలాగా ఒక మొల ఉంటుంది, ఆ సూది మొన ఉంటుంది. అది పైకి గుచ్చుకోగానే ఇలా మళ్ళీ వెనక్కి తీసేటప్పుడు వెనకాల అడ్డంగా ఉన్నదాన్ని మొత్తం అది తెంచుకుంటూ బయటకు వస్తుంది. వచ్చినప్పుడు అది గుండెలోకి వెళ్ళినప్పుడు గుండెలో ఏముంటుంది అంటే ప్రెషర్ ఉంటుంది,
బ్రతికినోడికి ఏముంటుందంటే బీపీ అంటారు కదా, రక్తపోటు. ఈ గుండె ఏం చేస్తుంది, రక్తం అంతటిని అవయవాలన్నిటికీ పంపు చేస్తుందా? మీరు మీ ఇంట్లోకి నీళ్ళు ఎక్కించాలంటే మోటార్ వేస్తారు. మోటార్ ఏం చేస్తుంది, నీళ్ళని పైకి ఫోర్స్ తోటి పంపు చేస్తుంది. అలా గుండెకి శక్తి ఉంటుంది. గుండె పంప్ చేయాలన్నమాట మొత్తం శరీరం అంతటికి. ఈ రక్తాన్ని ఏం చేయాలి, దాన్ని పంపింగ్ చేయాలి, దాన్ని ప్రసరింపజేయాలి, రక్త ప్రసరణ జరగాలి. దానికి ఒక రక్తపోటు ప్రెషర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క బళ్ళెం గుచ్చుకుంటుందో ఒక్కసారిగా రక్తం చిందుతుంది, కానీ చిందలే, రక్తము నీరు కారెను అని చూస్తాం. అంటే అప్పటికి ఆయన చనిపోవడంతో నిర్ధారణ ముందే తెలుసు. మళ్ళీ అది పొడిచి మళ్ళీ నిర్ధారణ కూడా చేస్తారు. ఊరికనే చేయరు రోమా సైనికులు, నిర్ధారణ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత లేదు, మత్తులో ఉన్నాడు, కోమాలోకి వెళ్ళాడు, కొంతవరకు ఆయన పడుకున్నాడు, తర్వాత లేచాడు, కానీ నిజంగా ఆయన మరణించి లేవలే. ఇలాంటి సిద్ధాంతాలన్నీ నమ్మేవాళ్ళుగా తయారయ్యారు. దేవుని ప్రియులారు, కాబట్టి నువ్వేం చేయాలంటే రా చూడు. వాళ్ళు బయట వాళ్ళు ఎందుకో, యేసుప్రభు శిష్యులే నమ్మలే. సాధారణంగా స్త్రీలు చెప్పింది నమ్మరు. ఆనాటి యూదుల్లో స్త్రీల మాటకు విలువ ఉండదు, స్త్రీలు చెప్పింది నమ్మకూడదు. ఎవరన్నా పురుషులని నిర్ధారించుకోవాలి. అందుకే పేతురు యోహాను పరుగున వెళ్ళారు. విషయం ఏంటంటే యేసుప్రభు స్త్రీలకు కూడా ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఇచ్చాడు. మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. ఎవరు చెప్పినా సత్యమే. ఆనాటి కాలంలో స్త్రీలైన వారికి ప్రాధాన్యత తక్కువ, పురుషులైన వారికి ఎక్కువ. కానీ యేసుప్రభు స్త్రీలను కూడా లేపాడు. కాబట్టి వాళ్ళు పరుగున వెళ్ళి చెప్పమన్నాడు కూడా. అయితే స్త్రీలు చెప్పినా నమ్మలే, శిష్యులు చెప్పినా నమ్మలే. ఎవరో తోమా ఏమన్నాడు, నేను పట్టుకోవాలా, ఆయన్ని చెయ్యి పట్టుకోవాలి, ప్రక్కలో పెట్టాలి నా చెయ్యి, మేకల గుర్తులో పెట్టాలి నా వేలు, అప్పుడు కానీ నమ్మలేను అన్నాడు. ప్రభువా రావయ్యా, పట్టుకో, నా ప్రక్కలో చేయి పెట్టుకో, నా యొక్క మేకల గుర్తులో వేలు పెట్టుకో, పట్టుకొని చూడు. భూతం కాదు, యేసు ప్రభుని అవతారం అనుకుంటారు, ఫ్యాంటమ్ అని. ప్రభు ఒక దయ్యంలాగా లేకపోతే ఒక అవతారంలాగా, భూతంలాగా కాదు. యేసు ప్రభు శరీరం ఉంది, రక్తం ఉంది. భూతాన్ని శిష్యులే అన్నారు. అంటే ఏమన్నాడైనా, భూతాలు కొండవే, ఎలాంటి శరీరాల్లో ఎలాంటి రక్త మాంసంలో పట్టుకోండియా అన్నాడు. పట్టుకుని కూడా చూశారు. లూకాసు వార్త మీరు చూస్తే వారు పట్టుకొని చూచి ఆనందించారు అని 24వ అధ్యాయం 24వ అధ్యాయము 39వ వచనం, నన్ను పట్టి చూడండి అన్నప్పుడు 40వ వచనంలో వారందరూ కూడా పట్టుకున్నట్లుగా లేకపోతే చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తోమా గారు కూడా పట్టుకుని చూశారు. కాబట్టి ఈరోజు రా, రెండోది చూడు. ఏం చూడాలి? ఏం చూడాలి అమ్మా? ఈ పునరుత్థాన పండుగలో ఇచ్చేటువంటి బహుమతులు చూడాలా, లేకపోతే భోజనం చూడాలా, లేకపోతే ఇంకేమన్నా బయటియా? ప్రభువుని చూడు. ఏం చూడాలి? మనస్సు యేసుని కథపై మలిపి యోచించు, అప్పుడు ఆయన పునరుత్థానం మహిమ కనబడుతుంది, అనుభవంలోనికి వస్తావు. ఈరోజు చూడకుండగా వెళ్ళకో, ఎవరో చెప్పింది ఇంకొకరు చెప్పుకో, నీకు నువ్వుగా చూచి నిర్ధారించుకో. ప్రభు ఏది కూడా అపోహగా చెప్పండి, నీకు ఎలా అంట అలా అంట చెప్పండి కాదు. నువ్వురా, నీకు నువ్వుగా వచ్చి చూడు. వచ్చేటప్పుడు ఎవరో ప్రోద్బలంతో వచ్చి ఉంటావు, ఎవరో సాక్ష్యంతో వచ్చి ఉంటావు, ఎవరో ప్రోత్సాహంతో వచ్చి ఉంటావు, ఎవరో వచ్చారని లేకపోతే వెళ్ళారని వచ్చి ఉంటావు, వాళ్ళ సాక్ష్యం అది. కానీ నువ్వు చూసిన తర్వాత నీ సాక్ష్యం రావాలి, నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. ఆ యొక్క సమరయ స్త్రీ అంటది, నాతో మాట్లాడుతున్న ఆయన క్రీస్తుగాడా, వచ్చి చూడండి అని మొత్తం ఊరోళ్ళందరినీ తీసుకొస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? 4వ అధ్యాయం యోహాను సువార్తలో 41వ వచనంలో, ఆయన మాటలు విన్నందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని వచ్చి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకము రక్షకుడని తెలుసుకొని. సెకండ్ హ్యాండ్ ఫెయిత్ వద్దు మనకి. సెకండ్ హ్యాండ్ కారు తీసుకుంటావా? నీకు ఫస్ట్ హ్యాండ్ కారు, సెకండ్ హ్యాండ్ కారు పెట్టారు, ఏది కావాలి ఉచితంగా అన్నప్పుడు ఏది తీసుకుంటావు? ఫస్ట్ హ్యాండ్ ఎఫ్ఆర్ఐ కదా తీసుకునేది. సెకండ్ హ్యాండ్ ఫెయిత్, ఫస్ట్ హ్యాండ్ ఫెయిత్. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు తీసుకొచ్చినావుడు సాక్ష్యం, తీసుకొచ్చినావుడు చెప్పినటువంటి మాటలు, వాక్యం అయ్యన నీకేదో నీవుగా దేవుని తెలుసుకో. ప్రభువా, ఆవిడ తీసుకొచ్చింది అయితే నిజం, కానీ అసలు నిజంగా నువ్వు ఉన్నావా? నిజంగా నువ్వు మరణం గెలిచి లేచావా?
ఏదైనా ఒకసారి పునరుత్థానపు స్థితిలో ఒకసారి కనబడవా? దేవా నాకు కనబడు. ఎందుకు నేర్పారా ప్రార్థన? నీకు నువ్వుగా ఎవడికాడు తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు వచ్చినది ఆయన ఇచ్చేది పుచ్చుకొని వెళ్ళిపోవడానికి వచ్చావు, మంచిదే. పుచ్చుకోవడానికైనా ఆయన చూడాలి కదా. ఆయన కాదా పుచ్చుకునేటప్పుడు కనబడ్డా అని చెప్పి ఎవడేది ఇస్తా తీసేసుకుంటావా? ఒకడున్నాడు దొంగ యేసు. ఎవడు? అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్. క్రీస్తులానే ఉంటాడు, వేరొక క్రీస్తు అంటాడు పౌలు. ఆడు కూడా ఇస్తాడు వెలుగు దోత, ఇంకొక దోత. ఎవడాడు? నాకు దేవదూతలు కనబడ్డారు. ఏ దేవదూత? పలుకును రూపును బట్టి పారద్రోలము పారిపోను. చూడాలి. చూడకుండా అయ్యి బాబోయ్ దేవుడు నాతో మాట్లాడేశాడంటే దెయ్యాలు కూడా మాట్లాడతాయి, దెయ్యాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. పౌలు అన్నాడు కదా, దెయ్యాలు కూడా ఆయన దేవుని కుమారుడుగా సాక్ష్యం ఇస్తున్నాయని. కాబట్టి ఈరోజు ఏది నమ్మడానికి లేదు. నా మాట కూడా నమ్మద్దు. నువ్వు తెలుసుకో, నీకు నువ్వుగా తెలుసుకో. వాక్యంలోనికి వెళ్ళు, చదివించుకో. ముందు బైబిల్ చదివించుకో. అలా ఉందో లేదో తెలుసుకో. మోకరించి ప్రార్థన చేసుకో. దేవా నాకు కనబడుము. ఏంటి ఇది చెప్తున్నారు, ఇది నిజమేనా? ఎవరి కాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసా, మొట్టమొదటి హెచ్చరిక ఏంటో తెలుసా రాకడికి? మోసపోకుడి. మొట్టమొదటి మాట మోసపోవద్దు. అనేకలు నా పేరట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి జాగ్రత్త. ప్రభుని చూడు, ఆయన గాయాలు చూడు, ఆయన లేచిన మహిమ చూడు, పునరుత్థానపు జీవము చూడు. ఆయన కాదా లేదా ఇంకెవరైనానా? సమాధి చూడు, ఆ సమాధికి మళ్ళీ ఇది కూడా ఒక కాంట్రవర్సీయే. తప్పుడు సమాధికి వెళ్ళారంట, వేరే సమాధిలోకి వెళ్ళారట. సరే, వేరే సమాధిలోకి వెళ్తే మరి ఆ సమాధిలో ఉంటాడు కదా. గమనించండి, అది కూడా చెప్పారు. ఈ శిష్యులు వెళ్ళి చూసింది వేరే సమాధి, స్త్రీలు వెళ్ళి చూసింది వేరే సమాధి. ఎన్ని సమాధులు ఉన్నాయి అక్కడ? ఏమంటే దాని పోనీ ఏదో చూడండి, అక్కడ ఇప్పుడు మన సమాధి దగ్గరికి వెళ్తే ఎత్తుక్కోవాల్సింది నిజంగానే. కానీ ప్రభు సమాధి వేరు, ధనవంతుని సమాధి. అది చాలా గొప్ప పెద్దగా. ఏమండి అదేదో గుర్తుపట్టలేదుగా. గమనించండి, ఆ యొక్క సమాధి దగ్గర అరమత యోసేపు పెట్టాడు, సుగంధద్రవ్యాలు పూసారు. అదే స్త్రీలు మళ్ళీ వెళ్ళారు. ఏదో నిద్రలో ఏదో మత్తులో మేము వేరే దానికి వెళ్ళిపోవడానికి అనడానికి లేదు. పోనీ స్త్రీలు చెప్పిందే కాదు, మళ్ళీ అక్కడికే పరిగెత్తాడు యోహాను, అక్కడికే పరిగెత్తాడు పేతురు, అందరూ వెళ్ళింది అక్కడికే. కానీ ఆ సమాధుల్లో ఆయన లేడు. దేవుని ప్రియులారా, ఈరోజు వేరే సమాధి కూడా కాదు, అదే సమాధి. అదే సమాధిలో చూస్తే ఎవరు లేరు? ప్రభువు లేరు. నారబట్టలు అలాగే ఉన్నాయి, రుమాలు చుట్టు పెట్టుంది. ఏమండి ఆయన మాత్రం లేడు. దేవుని ప్రియులారా, ఈ దినం ఆయన లేచున్నాడు. ఎత్తుకెళ్ళిపోయారంటే మళ్ళీ ఆయన నారబట్ట తిప్పి తిప్పి చుట్టి అంత జాగ్రత్తగా ఎత్తుకెళ్ళిపోయాడు. ఎవడో సైనికులు ఉండగా. దేవుని ప్రియులారా, వాళ్ళు అన్నటువంటి మాటలు. సరే, దాని గురించి కూడా మనం వివరణ ఇద్దాం. మూడవది ఏం చేయాలి? త్వరగా వెళ్ళి ఏం చేయాలి? 7వ వచనంలో త్వరగా ఏం చేయాలమ్మా? త్వరగా వెళ్ళాలి. ఎక్కడికి? సహోదరుల దగ్గరికి వెళ్ళాలి. త్వరగా, చాలా స్పష్టంగా ఉంది, త్వరగా వెళ్ళు. ఎందుకు? నువ్వు వెళ్ళకపోతే నీ స్థానంలో ఇంకొకరు వెళ్తారు. ఎవరాళ్ళు? సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు అబద్ధాల చిట్టా తీసుకుని వెళ్తారు. మార్క్ ట్వైన్ అని ఆయన ఒక మాట అన్నాడు, సత్యము అంటే నిజము నిద్ర లేచేటప్పటికంటే అబద్ధం ప్రపంచమంతా సగం రౌండ్లు వేసి వచ్చిందంట. సత్యం లేచేటప్పటికి నిద్రలోంచి అబద్ధం ఏం చేసింది? సగం ప్రపంచాన్ని చుట్టేసి వచ్చిందంట. నీకు తెలుసు కదా అక్క, నీకు ఆవిడ గురించి తెలుసా? ఏంటి 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 ఇంత దాకా నేను మోసాను, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు మోసుకెళ్ళి నీకెందుకు? మొత్తం ఊరంతా నేను మోసిపోతాను కదా అని చెప్పి నువ్వు 4 వేసి ఇంకొంచెం భారంగా మోసుకెళ్తావు, ఇంకొక బరువు వేసి ఇంకొకటి దాన్ని మోసుకెళ్తాడు. అబద్ధానికి పబ్లిసిటీ బాగా ఎక్కువ అనమాట. మోసుకెళ్ళే వాళ్ళు బాగా ఎక్కువ. మీకు తెలుసు కదా. ఏమంటే ఖాళీగా ఇప్పుడు ఉంటే ఫోన్లు టీవీలు వచ్చేసినాయి, కానీ లేకపోతే ఒకటే పని మనకే, చెవులు కొరుక్కోవడమే. ఇలా కలిసామంటే, యాజకుడు లేడంటే, ఒకవేళ సాక్ష్యాలన్నా ఇక ఈ వారంలో ఏం జరిగిందో తెలుసా? అంతే. గూడెంలోది ఇక్కడ మళ్ళీ ఇంకొక ఊర్లో
ఆ ఊరోళ్ళే నీకు మళ్ళీ ఇంకా ఏంటి మోసేది? వాక్యం కాదు, మళ్ళీ వాక్యం అయితే బాగుండు, మరి అలా మోస్తే ఏదే అసత్యం. తెలుసా, శిష్యులంట ఎత్తుకెళ్ళిపోయారట, ఆయన లేడు. నువ్వు వెళ్ళకపోతే వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేయాలమ్మా? ఆయన లేచాడని చెప్పాలి. ఏమంటున్నాడు ఆయన? మృతులలో నుండి లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. పాపం ఇంకా శిష్యులే నిద్ర లేవలే, శిష్యులు భయపడుతూ ఉన్నారు. శిష్యులకు తెలియలే. ఎవడో తెలుసు? శత్రువులు తెలుసు. అంతకుముందు అధ్యాయంలో అంటారు వాళ్ళు 63వ వచనంలో, అయ్యా ఆ వంచకుడు సజీవుడు ఉన్నప్పుడు 3 దినములు అయిన తర్వాత నేను లేచేదనని చెప్పిన మాట వాళ్ళ కొంత జ్ఞాపకం ఎవరికి లేదు, ఎదురు చూసే వాళ్ళకి లేదు. శత్రువులు బాగా ఉంది జ్ఞాపకం, ఆయన లేస్తాడన్నమాట. దేవుని ప్రియులారా, ఆయన చెప్పిన ప్రతి చోట చెప్పింది ఏంటి అంటే తిరిగి 3వ దినము లేచును. ప్రతిదీ చెప్పాడు ఆయన, గుర్తులేదు. సాతాను ఇదే చేస్తాడు. గుర్తించినోడు, వాక్యాన్ని గుర్తించినోడు, వచ్చిన శ్రమ, అయ్యి బాబోయ్ నువ్వు నమ్ముకున్న గురువే అలా చచ్చిపోతే నీకేముంటుంది బతుకో. దేవుని ప్రియులారా, ఈరోజు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన జ్ఞాపకం ఉంచాలి. వాళ్ళకి చెప్పం. ఏం చేయాలి? ముందు నీ ఇంట్లోకి వెళ్ళి చెప్పు. ముందు ఏం చేయాలి? నా విమోచకుడు సజీవుడు, అయ్యా ఆయన లేచాడు, ఆయన బ్రతికున్నాడు. అంత కిరాతకంగా చంపినటువంటి ప్రభు అన్నిటినీ జయించి లేచాడయ్యా. దేవుని సంగమా, ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆయన లేచాడన్న వార్త ప్రకటించగలుగుతున్నావా? నువ్వు చెప్పకపోతే అసత్యమే ప్రబలుతుంది. ఏం చేశారు? వెళ్ళి ప్రధాన యాజకులు చెప్పారు 11వ వచనంలో. చెప్తే వాళ్ళందరూ ప్రతివాడు మళ్ళీ సభ పెట్టుకుని ఏమన్నారు? అర్రే మనం అందరం కలిసి యేసు ప్రభుని చంపేశామే, అంత దారుణంగా కొరడాలతో కొట్టించాము, అంత దారుణంగా సిలువ మోపించి ఆయన సిలువ మీద వేలాడదీశాము, అంత దారుణంగా చంపించిన తర్వాత మళ్ళీ ఎలా లేచాడైనా అంటే లేచాడంటే నిజంగా ఆయన రక్షకుడే కదా, నిజంగా ఆయన క్రీస్తే కదా. క్రీస్తు అయితే రమ్మన్నాం కదా, ఆయన వచ్చాడు అంటే ఆయన క్రీస్తు కదా. మనము ఎంత పని చేసాం, మనం ఎంత బుద్ధి తక్కువ పని చేసి ఈరోజే వెళ్ళి ఆయన్ని మొక్కుదాం, మన క్షమాపణ కోరుదాం అని చెప్పి తెలుసుకోవాల్సింది పోయి అక్కడ కూడా వాళ్ళ బుద్ధిహీనత, వాళ్ళ యొక్క దుర్మార్గత, వాళ్ళ యొక్క గురుడితనము ఎంతవరకు పెరిగిపోయిందంటే ఆ లేచిన వార్త కూడా కప్పేయాలి. ఏం చేయాలట? ఆయన లేచాడన్న వార్తను కూడా ఏం చేయాలి? బయటికి రానివ్వకూడదని దాన్ని తిప్పడానికి చాలా సొమ్ము పోగేశారంటే అందరి దగ్గర ఎంత ఉందని మొత్తం పోగేసి సైనికులు పిలిపించి ఏమన్నారు వాళ్ళు? మేము నిద్రపోవచ్చుండగా శిష్యులు రాత్రి వేళ అతను ఎత్తుకుని పోయారు. చూడండి, ఇదో పెద్ద జాగ్రత్త పరిశీలన చేస్తే ఎవడు నమ్మడానికి ఏమీ లేదు అందులో, కానీ నమ్మేశారు. ఆ డబ్బులు ఇచ్చి చెప్పమంటే సైనికులు చెప్పారు, సైనికులు చెప్పింది ప్రజలు కూడా నమ్మేశారు. ప్రసిద్ధిగాంచింది నేటి వరకు అని 15వ వచనంలో చూస్తాం. చెప్పించినోడికి బుద్ధి లేదు, చెప్పినోడికి ఏం చేశాడు? బుద్ధి గడ్డి తిందాడికి డబ్బులు తీసుకున్నాడు బాగా. విన్నవాడికన్నా బుద్ధి ఉండాలిగా, విన్నవాడికి అస్సలు లేదు. పోనీ చెప్పినోడికి అవసరం ఉంది, చెప్పించినోడికేమో వాడికి ప్రమాదం ఉంది, చెప్పకపోతే వాళ్ళు చెప్పిందంతా అబద్ధం అన్నట్టు. కాబట్టి వాడు చెప్పించాడు, ఈ డబ్బుకి చెప్పాడు. మూడవది, విన్నవాడికి ఏముంది? ఇంగిత జ్ఞానం ఉంది కదా, ఆలోచించాలి కదా. చూడండి, సైనికులు అక్కడ నిద్రపోతారా? నిద్రపోతారు కదండి అనుకోవచ్చు, కానీ రోమా సైనికులు నిద్రపోరు. నిద్రపోయారా? చచ్చారే. నిద్రపోకుండా కావల కాస్తేనే ఏం చేశాడు? మీరు అపోస్తలుల కార్యగ్రంథం 5వ అధ్యాయంలో చరిత్ర కానీ 12వ అధ్యాయం చరిత్రలో కానీ మనం చూస్తే 12వ అధ్యాయం చరిత్ర చూడండి. పేతురు గారిని 4 లేక 3 అంచుల భద్రతతో 4 చతుష్టయముల సైనికులు కాశారు. 4వ వచనంలో చూస్తాం. 4 చతుష్టయములు అంటే ఒక్కోటి 16, అంటే 64 మంది సైనికులు పేతురు గారి చుట్టూ కాశారు. ఆయన సంఖ్యలో పెట్టారు. 3 కావాళ్ళు ఉన్నాయి. అర్ధరాత్రి వచ్చి దేవదూత తట్టి లేపి లే అనగా లేపగానే సంఖ్య లేయో తాడులో ఊడిపోయినాయి.
ఇలా బయటికి వెళ్ళగానే డోర్లను తెరుచుకున్నాయి. ఇనుప గవని కూడా దాటేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఇది అంతా కలనుకుంటున్నాడు, బయటకు వస్తే తెలియలేదు ఇది నిజము అని. అంత భద్రత, అంత సంఖ్యలు, అన్ని కావల్ని దాటుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఆయన గురించి ప్రార్థన చేస్తున్న ఇంటికి వెళ్ళాడు. రోదే అనే చిన్న తలుపు తీసింది. వాళ్ళందరూ నిర్గాంతపోయి ఆశ్చర్యపడి సంతోషించారు. తెల్లారేసరికి ఏమైంది? 18 వచనంలో చూడండి, 12-18. తెల్లవారుగానే పేతురు ఏమాయను అని సైనికుల్లో కలిగిన గలిబిలి ఎంతెంత కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతను కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. కావలి వారిని ఏం చేశారు? చంపేశారు. వాళ్ళు కావలి కాసినా పేతురు గారు లేరని ఏం చేశారంట అంటే 64 మంది భద్రత ఉంటే అంతమందిని చంపేశాడా? ఇప్పుడు మేము నిద్రపోయామని వాళ్ళే ఒప్పుకుంటే ఏమవుద్ది? ప్రాణాలు ఉంటాయా? సైనికులు ఒప్పుకోగలరా? సాధారణంగా ఒక సైనికుడు పడుకుంటే ఇంకొక సైనికుడు కూడా చంపేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి భయంకరమైన కఠినమైనటువంటి ఆజ్ఞలు ఏంటంటే ఒక సైనికుడు పడుకున్న మిగతా సైనికుడిని కూడా చంపేస్తారు. వాడు పడుకుంటే నువ్వెందుకు వాడిని లేపకుండా ఉన్నావు అన్నట్టు. కాబట్టి ఎవరిని పడుకునేవారు. ఇక్కడంటే అందరూ పడుకుండిపోయారట. అందరూ పడుకుండిపోయారు. చూడండి, అలాగే పడుకున్న తర్వాత ఎవరికైనా తెలుస్తుంది ఏం జరుగుతుందో. ఏమండి, పడుకున్నప్పుడు శిష్యులు వచ్చారు, ఎత్తుకెళ్ళిపోయారని వీళ్ళు చూసారంట. ఎలా చూశారు? వాళ్ళు వచ్చి ఎవరో చెప్పారు, ఎవరికి చెప్పక మేము యేసు ప్రభు కోసం వచ్చాం, ఎత్తుకెళ్ళిపోతాం, మీరు పడుకుని ఉండండి అంటాడా? ఎత్తుకెళ్ళేవాడు చెప్తాడా? వీళ్ళు తెలుస్తుందా వాళ్ళే అని? సరే, వాళ్ళు వచ్చారు. అసలు రావడానికి వాళ్ళకి ఎంత భయంతో ఉన్నారో. వాళ్ళు తలుపులు వేసుకుని వాళ్ళు వస్తారా సాధారణంగా? యేసు ప్రభుని చంపేస్తే మమ్మల్ని చంపేరా, సైనికులు ఉన్నారు అని భయంతో ఉంటారు కదా. కానీ వాళ్ళు వచ్చారు అనుకుందాం, రాయి పొరలించినప్పుడు తెలియదా సౌండ్ వాళ్ళకి? యేసు ప్రభుని తీసుకెళ్ళేటప్పటికి ఏ శబ్దం రాదా? అయితే ఆ సైనికులు వచ్చి, ఆ శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయే వరకు సైనికులు పడుకున్నారా? విన్నవాళ్ళు అడగాలి కదా, ఎరా బాబు మీరు చెప్తున్నారు కరెక్టే, మీరెందుకు పడుకున్నారు? పడుకున్నప్పుడు వాళ్ళే ఎత్తుకెళ్ళిపోయారని నీకే తెలుసు, ఎత్తుకెళ్ళిపోయే వరకు మీరేం చేస్తున్నారు? ఇలాంటి అడగల? ఎవడు అడగలే. ఎలాంటి అడగరు. బయట ఉన్న మూఢనమ్మకాలన్నీ పాటించడానికి నీకు ప్రశ్నలు ఉండవు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు 3 ప్రశ్నలు వచ్చేస్తాయి. బయట ఉన్న వాటికి ఏ ఆధారాలు ఉండవు. దేవుని దగ్గర ప్రతి దానికి ఆధారం ఉంది. ఈరోజు దేవుని ప్రియులారా, ప్రభువు లేచాడనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఖాళీ సమాధి, రుమాలు చుట్టబెట్టబడి ఉంది, దేవదూతలు చెప్పారు. అంతేకాదు మనుషులే పెద్ద ఆధారం దానికి. ఎవరు? యేసు ప్రభు లేవలేదు, అదంతా ఊహించుకున్నారు అంటున్నాడు కదా. ఎవరు? 18వ శతాబ్దంలో ఒకడు. ఆడేమనుకున్నారంటే హాలూసినేషన్, ఊహాజనితంగా చూశారు. సరే, ఒకడు భ్రమపడ్డాడు. అందరికీ కళ వచ్చిందా? అందరికీ ఒకటే కళ వచ్చిందా? అందరూ ఊహించుకున్నారా? ఏమన్నా 12 మంది ఊహించేసుకున్నారా? మళ్ళీ 12 మంది ఒకే రకంగా ఊహించుకున్నారా? కళలు వస్తాయి, ఎవరికైనా వస్తాయి, కానీ ఒకే రకమైన కళలు వస్తాయా? చెప్పండి, రావు కదా. వీళ్ళందరికంట ఊహించుకున్నారంట యేసు ప్రభు లేవలేదు కానీ లేచాడని ఊహించుకున్నారు. చూడండి, ఇవన్నీ నిరాధారమైన వాటినే అందరు నమ్మేస్తారు. 60,000 కాపీలు అమ్ముడైపోయినాయి, 1,00,000 కాపీలు ఇంకొకటి అమ్ముడైపోయినాయి. అబద్ధానికి ఆదరణ ఎక్కువ. ఏమెక్కువ? ఆదరణ ఎక్కువ. దానికి బాగా ఆకర్షణ ఎక్కువ, దానికి ఎక్కువ సమర్పణ కూడా. చెప్పాం కదా, నెలకు 300 ఇస్తావు, రోజుకు 4 గంటలు కూర్చుంటావు, ఒకటా కరుస్తావు కన్నీళ్ళు. ఏం చూసి? సీరియళ్ళు చూసి. అది అబద్ధం అని తెలుసు నీకు, నాటకం అని తెలుసు నీకు, అయినా ఏడుస్తావు. నీ గుమ్మం దగ్గరకు వచ్చిన వాడికి ₹1 విదిలించవు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పేస్తావు. కానీ ఎవడో రంగు పూసుకుని నాటకం వేస్తే మాత్రం 4-5 గంటలు ఏడుస్తూనే ఉంటావు. అది అబద్ధానికి ఉండేటువంటి ఆకర్షణ, దానికి ఆదరణ ఎక్కువ. నమ్మేసి అందులోకి వెళ్ళిపోయి ఊహించేసుకుని నువ్వు కూడా ఆ బాధను నీదిలాగా భావించేసుకుని ఎంతగా నువ్వు సమర్పణ చేసుకుంటున్నావు దానికోసం. మరి నిజానికి ఉందా ఆదరణ? లేదు. యేసు క్రీస్తు ప్రభును ఒక్కళ్ళో 12 మంది శిష్యులో కాదు, 500 మంది కంటే ఎక్కువ మంది చూశారట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము
6వ వచనములో ఒక్క సమయం అందే, మళ్ళీ అది కూడా చూడండి, 500కి ఎక్కువైన సహోదరులు ఒక్క సమయం అందే. ఈ 500 మందికి కూడా ఊహించుకుంటున్నారా? ఈ 500 మందికి కూడా దేవుని ప్రియుల ఒక్క సమయంలోనే ఆయన కనిపించాడు. చూడండి, ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన చనిపోయే ఉన్నాడు, లేవలేదు అనడానికి రుజువుల ఆధారాలు చూపించాలి. వాళ్ళు కోర్టులో నేరం వేస్తారు, ఏమండి వీడు ఈ తప్పు చేశాడని. పోలీస్ వారు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిరూపించాలి ఆ నేరములన్నీ నిజమని. నిరూపించలేనప్పుడు జడ్జి గారు ఏం చేస్తారు? ప్రాసిక్యూషన్ వారు ఈ నేరారోపణలు సరైన ఆధారాలతో నిరూపించలేకపోయారు కనుక ఇది నిరాధారమైన కేసు కాబట్టి కొట్టివేయడం జరిగింది అంటాడు. అందరూ కూడా ఆరోపణలు చేశారు. శిష్యులు ఎత్తుకెళ్ళిపోయిన ఆయన ఎంతకాలం దాచుకుంటారు? శవం అయితే వాసన వస్తుంది కదా. ఏమండి, ఆయన సహోదరుల సమాధులన్నీ దొరికినాయి. అన్నీ దొరికినప్పుడు యేసుప్రభుది కూడా దొరకలే కదా. ఎందుకు దొరకలే? నిరాధారమైన ఆరోపణ. ఊహించుకున్నారు అందరూ ఒకేసారి, నిరాధారమైన ఆరోపణ. ఎత్తుకెళ్ళిపోయారా వాళ్ళు శిష్యులే భయంతో తలుపులు వేసుకుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళుగా ఎలా ఉంటారు? ఇవన్నీ కూడా నిరాధారమైనది. రెండోది, ఆయన పక్షంగా చూస్తే శిష్యులు వెళ్ళారు, చూశారు, వాళ్ళు చెప్పారు ప్రభువు లేచాడని. అమ్మాయి శిష్యులు చెప్పారు, ఆ యొక్క మగ్దలేని మరీ చెప్పింది. 500 మంది కంటే ఎక్కువ మంది చూశారు. వీళ్ళందరి దగ్గర ఆధారాలు ఉన్నాయా లేదా? ఆధారం ఖచ్చితంగా ఉంది. అన్నిటికంటే పెద్ద ఆధారం ఏంటో తెలుసా? నువ్వు నేను. ఎందుకో దేవుడు నీకు కనబడుతున్నాడు, నాకు కనబడదు. నీతో మాట్లాడుతున్నాడు, నాతో ఇంతకంటే గొప్ప సాక్ష్యం కావాలా? ఈరోజు ఆధారం చూపించు, యేసుప్రభు తిరిగి లేచాడని. యేసుప్రభుని అందరూ నమ్ముతారు, కాకపోతే చచ్చిపోయినంత వరకు తిరిగి లేచాడని నమ్మరు. అది నమ్మించేలాగా నీ సాక్ష్యం కావాలి. ప్రభు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. నేను చేసిన ప్రార్థనకు జవాబు వచ్చిందంటే ఆయన ఉన్నాడా కాదా? దేవుడు ఉన్నాడా కాదా? యేసు ప్రభు నేను చూసానా లేదా? అది నువ్వు నేను చెప్పాల్సినటువంటి సత్యము. ఎందుకంటే నువ్వు ఊరుకుంటే వెళ్ళిపోతుంది అసత్యం. నువ్వు ఆగితే రెట్టింపు స్పీడ్ తోటి వెళ్తుంది అసత్యం. నువ్వు చెప్పకపోతే ఈరోజు నువ్వు చెప్పాలి. ఎందుకంటే చూసిన దానివి నువ్వు, విన్నదానివి నువ్వు, ఆయన ప్రేమను పొందిన దానివి నువ్వు. యేసు ప్రభు ప్రేమ గురించి, యేసు ప్రభు జీవము గురించి, యేసు ప్రభు జయం గురించి నువ్వు చెప్పకపోతే ఎవడు చెప్తాడు? లోకంలో తెలుస్తుంది దేవుని ప్రేమ ఏదో తెలియదు వాళ్ళకే. ఒకరిని క్షమించాలంటే నీ దగ్గర నుంచే మొదలవ్వాలి. ఒకరిని ప్రేమించాలి నీ దగ్గర నుంచే మొదలవ్వాలి. ఒక పరిశుద్ధ జీవితం ఉండాలంటే నీ దగ్గర నుంచే చూపించాలి. ఒక గొప్ప జయము పొందాలంటే అది నీ దగ్గర నుంచే వాళ్ళకి కనబడాలి. సాతాను మీద జయం పొందాలంటే నువ్వు కాకపోతే ఇంకెవడు చూపిస్తాడు? యేసును ఆశ్రయించిన నువ్వు కాకపోతే లోకంలో ఎవడు చూపించగలడు? మిగతా దేవుళ్ళుగా చెప్పుకున్నటువంటి వారందరూ సమాధుల్లోనే ఉన్నారు. యేసు ప్రభు సమాధి ఒక్కటే ఖాళీగా ఈరోజు దర్శనమిస్తుంది, ఆయన సజీవుడిగా. కాబట్టి చూడండి, ఈ చివరిగా ఈ మాట చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం త్వరగా చదవాలి. తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తే కనబడ్డా? సమాధి నుంచి స్వార్థ చెప్పడానికి వెళ్తుంటే కనబడ్డా? అమ్మా, సమాధి దగ్గరికి వెళ్తే యేసు ప్రభు కనబడలే. సమాధులకి ప్రతి వారం పని కట్టుకుని వెళ్ళేవారులారా, దేవుడు ఎక్కడ కనబడతాడో తెలుసా? సమాధి దగ్గర కాదు, ఎక్కడ? సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు కనబడతాడు. ఎవరికి? దేవుని ఎరగని వారికి. ఈరోజు దేవుని ఎదుర్కోవాలా? యేసు ప్రభుని ఎదుర్కోవాలా? సువార్త చెప్పడానికి వెళ్ళు, సమాధుల దగ్గరకు కాదు. సమాధులు ఆయన లేడు. సమాధి నుంచి సువార్త చెప్పడానికి పరిగెడుతుండగా అక్కడ దర్శనమిచ్చాడు. ఆయన ఎదురొచ్చాడంట. మీకు శుభము. ఎవరికి శుభమమ్మా? సువార్త చెప్పేవారికి. ఎవరికి శుభము? ఈరోజు సువార్త చెప్తే అమ్మో శ్రమ, సువార్త చెప్తే అమ్మో మరణము అనుకుంటున్నారా? శ్రమపడము, సువార్తకని పని చేయము, అయితే దాంట్లో నీకు శుభమున్నది. మీకు శుభము కలుగునగాక అని చెప్తే ప్రభుని చూసి వాళ్ళందరూ మోకరెళ్ళి లేక పాదాల మీద పడి పట్టుకున్నారా లేదా? ఆయన పాదాలు పట్టుకున్నారా లేదా? అందరూ పట్టుకున్నారు. మగ్దలేని పట్టుకుంటుంటే వద్దన్నాడు ఆయన, ముట్టుకోడు స్త్రీలను అని కాదు. ఆవిడ గట్టిగా పట్టేసుకుంటుంది ఇంకెక్కడికి వెళ్ళకుండా. పిల్లోడు తప్పోడు అనుకోండి, దొరికిన తర్వాత మీరు ఎలా పట్టుకుంటారండి? ఏయ్
ఎక్కడైనా కదిలేవా అన్నట్టుగా గట్టి పట్టేసుకుంటాం, మరి అలా పట్టేసుకుంటాం. అందుకు ప్రభు వద్దన్నాడు. కానీ ఏం వద్దనలే, కాళ్ళ మీద పడినోళ్ళని ఏం చేశాడు? భయపడద్దు, వెళ్ళండి, మీరు స్వార్థ చెప్పండి, శిష్యులకు చెప్పండి, నా సహోదరులు చెప్పండి అన్నాడా? దేవుని ప్రియులారా, స్వార్థ చెప్పు వాని పాదములు సుందరములు, స్వార్థ చెప్పేవారికి ప్రభు ఎదురు పడతాడు, శుభమని చెప్పాడు. ఈరోజు చెప్పడానికి వెళ్ళు, యేసు ప్రభుని చూస్తావు నువ్వు. ప్రభుని తెలుసుకో. మొదటిగా సమాధిలో ఆయన లేడు, చనిపోయిన లేడు, జీవించాడు ఆయన. మై సేవియర్ లివ్స్, నా విమోచకుడు సజీవుడు, ఆయన నాకు ఎదురుపడ్డాడు, నాకు కనబడ్డాడు, నన్ను దీవించాడు. ఈరోజు నువ్వు చెప్పకపోతే అబద్ధం వెళుతుంది, జాగ్రత్త. కాబట్టి 4 మాటలు: 1 రండి, 2 చూడండి, 3 త్వరగా వెళ్ళండి, 4 స్వార్థ చెప్పండి. నువ్వు చెప్పకపోతే అబద్ధం వెళుతుంది, నువ్వు చెప్పకపోతే సత్యము మరుగున పడుతుంది. సత్యం వెళ్ళాలి. ప్రభువే ఎలా వచ్చావు తెలుసా? నేను సత్యమునకు సాక్షిగా వచ్చానన్నాడు. అదే సత్యానికి నువ్వు ఉంటావా? ఈరోజు ప్రభు దగ్గరికి రా. చీకట్లోంచి, సమాధి చీకటిని ఏం చేశాడు? వెలుగుగా చేశాడు. చీకటిలోంచి వెలుగులోకి, అసత్యంలోంచి సత్యంలోనికి, మరణములోంచి జయంలోనికి. అన్యులు ఒక మాట అంటారు: అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. వాళ్ళు చెప్పేది వాళ్ళు చూస్తారో లేదు, కానీ ఇక్కడ కనబడుతుంది. చీకట్లో ఉన్న వెలుగులోకి తీసుకుని వెళ్ళు, అసత్యంలో ఉన్న సత్యంలోకి నడిపించు, మరణంలో ఉన్న జీవంలోనికి నన్ను నడిపించు. దేవుని ప్రియులారా, అన్యుల దేవతలు కూడా అమృతం తాగారంట. వాళ్ళకి కూడా ఏముందో తెలుసా? మరణ భయం ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థితి ఏంటో తెలుసా? మరణం మీద జయం ఉంది. మరణం ఆయన కాళ్ళ కింద ఉంది. మరణాన్ని జయించాడు. మరణంలోంచి నీకు జీవం రావాలన్నా, ఈ లోకంలో దేవుళ్ళుగా పిలవబడే వారికి కావాలన్నా ఎవరి దగ్గరికి రావాలో తెలుసా? ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు తెలుసుకో, తెలుసుకుని తెలియజెప్పు. ఇంకా అసత్యంలో బతుకుతున్నారు, సమాధుల్లో ఉన్నారు చాలామంది. ఈరోజు మనం ఎక్కడికి రావాలి? జీవములోనికి రావాలి. పునరుత్థాన జీవములోనికి, పునరుత్థానము, తిరిగి లేవడం. దేవుని ప్రియులారా, పునర్జీవం అనలే. పునర్జీవం అంటే లాజర్దే, మళ్ళీ బ్రతికి మళ్ళీ చనిపోయాడు ఆయన. కానీ యేసు ప్రభు పునరుద్ధానం అంటే ఏంటో తెలుసా? తిరిగి బ్రతుకువాడి అన్నట్టుగానే చనిపోడు, మరలా చావు లేని జీవం ఇచ్చినటువంటి ప్రభు. ఈరోజు దేవుని ప్రియులారా, ఆ ప్రభుని తెలుసుకో, ప్రభుని కలిగుండు, ఆ ప్రభుని చాటించు. అప్పుడు ప్రభు నీకు ఎదురు పడతాడు, నిన్ను దీవిస్తాడు. అలాంటి గొప్ప ధన్యత, అటు జీవము ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. మోకరించుకుందాం. ప్రభుతో నీ యొక్క నిత్య జీవములోనికి అందరినీ నీవే నడిపించి, నీ పునరుత్థాన జయమును మాకు అనుగ్రహించి, జయించువాన్ని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనెత్తనన్న వధువు సంఘ స్థానం మేము పొందినట్లుగా మమ్మల్ని అందరినీ నీ జయముతో నడిపించమని, పునరుత్థానమును జీవము నేనే అని సెలవిస్తూ, మరణము గెలిచి పునరుత్థాన జీవము పొంది మనం బ్రతికిస్తున్న యేసు నామమున వేడుకొనిచున్నాము పరమ తండ్రి.